గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెద్దవాడిని అయిపోయాను, పరిగెత్తలేకపోతున్నాను. పేపర్ ఒకసారి చూపించేస్తాను, ఒక్కసారమ్మా. మొత్తానికి మంచలుడే. తను పిల్లలతో పాటు ఇష్టం వచ్చినట్లు గంతులేస్తున్నాడు. నిన్ను నోరు తెరిచి మాట్లాడమన్నాను కదా. అబ్బా, నేను నోరు తెరిచి మాట్లాడితే మాత్రం మీ చెవులకి ఏమన్నా వినపడితేగా. ముందు నువ్వు నోరు తెరిచి మాట్లాడతావా లేదా? అల్లుడు బుర్రక పట్టే వేపంత వెర్రి పెనిమిటి చెవలక పట్టే. గంగకి స్టేట్ లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. అరే వీళ్ళకి ఆకలేస్తోందిట, వీళ్ళకి టిఫిన్ పెట్టు. శాంతమ్మక్క, నా కూతురు 2వ ర్యాంకులో పాస్ అయింది. అలా చూస్తే వెళ్ళండారా, నీళ్ళు నా కూతురు మీద పడతాయి. రే కోటప్ప, ఇవాళ పేపర్ చూసేవట్రా నువ్వు? ఏంటి విశేషం? ఏం విశేషమా? ముందు నువ్వు ఉమ్మేసి అడుగు. ఏటది? నా కూతురు గంగ లేదు, మన స్టేట్ లోనే +2లో 2వ ర్యాంక్ తెచ్చుకుని పాస్ అయింది. గంగ తెలివైన పిల్ల, వాళ్ళ అమ్మకి మళ్ళీ అందుకే ర్యాంక్ తెచ్చుకొని పాస్ అయింది. రే కోటప్ప, 6 నెలలు టైఫాయిడ్ తో అల్లాడినా నీ కొవ్వు కరగలేదు రోయ్. అప్పలా జరిగారు, నా కూతురు 2వ ర్యాంకులో పాస్ అయిందండి. బాబు గారు, ఒక విషయం చెప్పారు. వెంకటపతి రావయ్యారా, కూర్చో. ఏం గంగ, బాగున్నావమ్మా? అక్కయ్య గారికి ఏమిటి, డాక్టర్ గారు వచ్చారు? అదేం లేదు. డాక్టర్ రావడం తప్ప మా అక్కని చూడడం రాకూడదంటావా ఏంటి? గుండెల్లో కాస్త నొప్పిగా ఉందయ్యా. గుండె నొప్పి గ్యాస్ వల్ల అయి ఉంటుంది. కంగారు పడక్కర్లేదు, కాస్త అల్లాప్రాసం తాగితే తగ్గిపోతుంది. ఏంటయ్యో నా కడుపు కొట్టేట్టున్నావు? అమ్మో, పెద్ద మాట అన్నారు. ఏదో చిట్కా వైద్యం చెప్పాను. అయ్యా, నా కూతురు గంగ 12వ క్లాస్ పాస్ అయింది, మంచి మార్కులతో. పేపర్లో ఫోటో కూడా. నీ నోరు నొప్పుంటుంది, నాకు నోరు లేదా ఏంటి? గంగ 12వ క్లాస్ మన స్టేట్ లో 2వ ర్యాంక్ లో పాస్ అయింది. రావే నా తల్లి. 4 మార్కులు మొదటి ర్యాంకు మిస్ అయింది. వెంకయ్య అన్న ఊళ్ళో వాళ్ళందరికీ టంకేశాడు. మీకు చెప్పడం ఒకటే బాకీ, మీకు నేను చెప్పేశాను ఏంటి? ఏమా, 4 మార్కుల్లో మొదటి ర్యాంకును పోగొట్టుకున్నా? కాస్త గట్టిగా చదువుంటే సాధించేదానివి కదా. సాధిస్తే ఏదో మీ ఆస్తి అంతా నా పేరు రాసేపోతున్నట్టు. ఏమాటది? ఎందుకయ్యా బిడ్డను మందలిస్తావు? ఆస్తేగా, అదేం పెద్ద విషయమని నీ పేరు రాసేస్తే పోయే. అయ్యో, మాట వరుస కన్నాను. మీ ఆస్తి మీ దగ్గర ఉంచుకోండి, నాకే వద్దు. ఆ అబ్బాయిని చూడాలి, నాకన్నా 4 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నవాడిని. ఏమా, వాడి చేతి వేళ్ళు విరిచిపారేయాలి. శభాష్, ఎంత పెద్ద మాట ఉంది. ఎంత చక్కగా పెంచావయ్యా నీ కూతుర్ని, ఇక్కడే ఉంచిపోరాదు. దొంగతిరుడు ఎందుకే, నీ కూతురు గంగని నా కొడుకు ఆదిత్యకిచ్చి చేసుకుందామని అడుగుతోంది. ఏమంటావు? మౌనం అర్థాంగీకారం. వెంకయ్యను ఒప్పుకున్నట్టే ఏంటి? అయ్యా, నన్నింతగా అడగాల మీరు? ఇది నా కూతురు అదృష్టమనే నేనంటాను. దాని చదువు, నా జీవితం అంతా మీ చలవేనయ్యా. మీ అంతస్తుకు తగ్గ అర్హత నాకు లేదు, కానీ మీ ప్రేమను పొందే అర్హత మీరే నాకిచ్చారు. నిజంగా ఇది నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అయ్యా. లేడి కాళ్ళు లేక చిక్కలేదు, కాలం వచ్చి చిక్కిందని నేను ఈడొచ్చి చిక్కుకున్నాను. నాకు పెళ్ళట. ఇప్పుడు ఎవరు అడిగారు వెళ్ళి నాకు పెళ్లి చేయమని? బాబు గారు కొడుకైతే ఏంటి, నాకేమైనా గొప్ప? ఆదిత్యట ఆదిత్య, వాడు నాశనం అయిపోను. అల్లుడు, రాము, నువ్వు చేయించు. ఏమిటి మావయ్య ఇలా వచ్చారు? అల్లుడు, నీ కోసం ఇంటికి వెళ్ళాను, తలుపేసింది. అందుకే స్వయంగా నీకు చెప్పి వెళదామని ఇక్కడికి వచ్చాను. మన గంగకి సంబంధం చూశాం. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ఈ ఊరే, మన బలరామయ్య గారు అబ్బాయి ఆదిత్య. ఆదిత్య? అతను నా స్టూడెంటే, వాలీబాల్లో నెంబర్ 1. వచ్చే శుక్రవారం తాంబూలాలు తీసుకుంటున్నాం. మరి పెద్దల్లుడివి, ఈ పెళ్లి వ్యవహారం నువ్వే చూసుకోవాలి. చిన్నబాబు, మద్రాసు జీన్స్ తెస్తానో తెచ్చావా? జీన్సా? రే, అమ్మ గుట్లో బలది నేను కంకరగా వస్తే అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? అమ్మకి ఇప్పుడు పర్వాలేదు. ఏంటి ఉన్నట్టుండి? ఉన్నట్టుండే నిర్ణయించారు. నిర్ణయించారా? ఆపరేషన్. ఆపరేషనా? అమ్మకా? అవును, కొడుకు డుమ్ డుమ్. రే, జీన్స్ ప్యాంట్ కావాలని అడిగావు కదా? అవును. నీకు జీన్స్ ప్యాంట్ ఒక్కటే కాదు,
షర్ట్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ డుమ్ డుమ్ కేసుకుంది గాని. నీకెలా తెలుసు? ఏంటి? నీకే డుండుమని. అయ్యయ్యో నోరు జారేనే. అమ్మా రాలుడు ఆదిత్య రా బాబు. ఏమ్మా ఇప్పుడు ఎలా ఉంది? నాకేం తెలుసు, వాడినే అడుగు. మరేం లేదురా, అమ్మకి పల్స్ రేట్ తగ్గుతోంది. పేస్ మేకర్ ఫిక్స్ చేయాలి అల్లుడు. ఓ మంచి హాస్పిటల్ చూసి ఫిక్స్ చేయొచ్చు కదా మావయ్య. ఫిక్స్ చేసాంరా, నెక్స్ట్ మంత్. మరి ఇంకెందుకమ్మా దిగులో? దిగులు కాదు బాబు, నా గుండెను కత్తితో కొయ్యండి, ఏదైనా ఫిక్స్ చేసుకోండి. అంతకు ముందే నీ పెళ్లి నా కళ్ళారా చూడాలి బాబు. నేను ఆపరేషన్ చేయించుకోవాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి, తెలిసిందా? ఏంటమ్మా దీనికి దానికి ముడి పెడతావు? ముడి పెట్టేశాం అల్లుడు. ఏంటి మీ చేదస్తావు? ఏమోయ్ నీ డాక్టర్ ప్రొఫెషన్ ఎలా ఉంది? గోయింగ్ స్టడీ. మరి ఎందుకు ఈ బ్రోకర్ పని? అదే ఈ పెళ్లి పరే పని. ఎవరమ్మా అమ్మాయి? మావయ్య అసలు అమ్మకు ఒంట్లో బాగులేదు నిజమేనా? భలే వాడి అల్లుడు, ఇంకా నువ్వు మీ అమ్మ మనసు అర్థం చేసుకోలే. అంత డ్రామానా? అని తనేమన్నా సాధించాలి అని మనసులో అనుకుంటే చాలు, వెంటనే మంచం ఎక్కిస్తుంది. నా పెళ్లి అటువంటిదేనా? అది జరగదు. వీడొకడు మధ్యలో పరా. చూడమ్మా నీకే రోగం లేదు, నువ్వు అనవసరంగా నటించదు, నీ డ్రామా సాగదు. గుండె నొప్పితో నేను బాధపడుతుంటే డ్రామా అంటావురా? ఎవరో పోయినట్టు అలా ఏడవకమ్మా. అవును, అదొక్కటే జరగాల్సింది. నేను చచ్చిపోయాక అందరూ ఏడవలసిందేగా, ఆ కాస్త జరిగితే గాని నమ్మవన్నమాట. అమ్మా నువ్వు మీ ఆయన కలిసి నా మెడకు గుదిబండం తగిలించాలనుకుంటున్నారు, అది మాత్రం జరగదు. జరగదు. ఎప్పుడొచ్చావు? వచ్చి అరగంట పైన అయింది. ఏమన్నా తిన్నావా? లేదు నాన్న, ఏం తినాలనిపించట్లేదు. ఎందుకని? అమ్మ నీ పరిస్థితిలో చూసిన మీదట ఎలా తింటానన్నా? తగిన కొడుకే. రేయ్ నువ్వు ఇలా తినకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. నాన్న నువ్వు నాతో అన్నది మీ నాన్న కూడా చెప్పు. ఏమన్నాడేంటి? అదే ఆ మెషిన్ ఏదో తెచ్చి. మిషన్ కాదురా, పేస్ మేకర్. ఆపరేషన్ ఆలస్యం కాకుండా చేస్తే. ఆలస్యం ఏం కాదు, నిర్ణయించేశాం అపోలో ఆసుపత్రిలో. అంతకన్నా ముందు నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ పట్టుబడుతోంది. రేయ్ తంపులస్వామి, ఏంటా వెధవ ఆలోచన? అదే చిన్న పరికిని వేసుకుని జుట్టు కత్తిరించుకుని ఉంటదే, ఆ పిల్ల ఫోటో దొరుకుద్దా అని. ఎవరా చిన్న పరికిని మగాడు చుట్టూ? అదే బాబు నా చెల్లెలి ఫోటో. చెల్లెలా? నువ్వు ప్రేమిస్తున్నావు కదా. నేను చేస్తున్నామయ్యా. ఎవరా అమ్మాయి? నువ్వు మద్రాసులో చదువుతున్నావు, ఈ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకోను అని పట్టుపట్టావంటే అప్పుడు ఏమిటి అర్థం? మద్రాసులో ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నావు. మెడ్రాస్ లో లవ్వా? నాకు లవ్ లేదు గివ్వు లేదు, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంతే. అదే ఎందుకంటే రే నేను అమ్మాయిని చూడాలి. ఏ అమ్మాయిని? అదే నా కోసం చూసించారుగా గుమ్మడికాయని, దాన్ని. గంగనా? చెన్నై గంగ చూడాలంటారు. తెలుస్తుంది, నేను వెంటనే అమ్మాయిని చూడాలి. తెలిసిందా? ఇరిగింది. తెలిసిందా? అయ్యో చెయ్యి ఇరిగింది. తెలిసిందా? ఇప్పుడు తెలిసింది. నువ్వు రేపు పిల్లని చూడాలి అంతేగా? అక్క ఎటు పెళ్లి చేసుకోపోతున్నావు? ఇంకెందుకు ఈ కాలేజ్ ఇంజనీరింగ్ లొట్టు లెస్కంతా? చెప్పు, నోరు మూసుకుని మాట్లాడకుండా రావే. అటుకి ఇటుకి మధ్యలో ఉంది, అటుకి ఇటుకి మధ్యలో ఉంది, అదే నువ్వు చేసుకోబోయే పిల్ల. వెనక చూడకుండా రండి. హాయ్, ఆదిత్య బాలా ఉన్నాడే. అవునే బావే. అయ్యో వెనకాలే వస్తున్నాడు. అచ్చి సినిమా హీరోలా ఉన్నాడు కదూ. అవునవును. చిన్నబాబు చూసావుగా, రా. నేను మాట్లాడాలి. మాట వద్దు గేట వద్దు, వెళ్దాం రా. నువ్వు పోరా. పర్వాలా, ఇంచుమించు అజిత్ కుమార్లే ఉన్నాడు. అజిత్ మళ్ళీ ఏం కాదు, నువ్వు ఇదోకు. మంచివాడు, లా పాస్ అయ్యాడని కూడా అన్నారు. వాళ్ళు అబద్ధం ఆడారా లేక మీరు కాలేజీలో ఇదే నేర్చుకున్నారా? ఏయ్ ఏ పిల్ల కాస్తాగు.
గొడవ అయిపోయింది, చెప్తే అర్థం చేసుకోవాలి. మీరు ఇలా వెంటపట్టు మా నాన్నగారు చూస్తే పెళ్లి ఆపేస్తారు. ఏమన్నా ఆపేస్తారా? నిజమా? నీతో కాస్త మాట్లాడాలి. ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు. ఏంటి కర తీసుకున్నావు? నువ్వు అనుకునే లాంటి వాడిని కాదులే నేను. ఆడపిల్ల మనసులో ఏమనుకుంటుందో మీకెలా తెలుసు? అనుభవం? నేనే నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. అసలే ఈ పెళ్లి నాకు వద్దురా భగవంతుడా నేను మొత్తుకుంటుంటే ఇలా ఆడపిల్లల వెంట పడి తిరిగే పెళ్లి కొడుకు ఒకడు. ఏమన్నా ఏమన్నా ఆడపిల్లల వెంట పడే పెళ్లి కొడుకు. దానికి ముందు ఏమన్నా? దానికి ముందు ఇందాక పెళ్లి గురించి ఏమన్నా? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు కదా? నువ్వు ఈ పెళ్లి చేసుకో కదా? ఎలా చెప్పాలని ఇందాక చలాడుతున్నాను. పై చదువు చదవాలి, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరికింది, అందుకని నాకొద్దు. మీకు? ఒకటా రెండా చెప్పడానికి ఓ పెద్ద లిస్టే ఉంది. సిటీలో లాట్ ఆఫ్ గుడ్ లుకింగ్ గర్ల్స్, గుడ్ టైమ్స్, లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ అవన్నీ ఎంజాయ్ చేయడం వదిలేసి విలేజ్కి వచ్చి ఓ పల్లెటూరు బయటని పెళ్లి చేసుకుని జీవితాన్ని. సారీ, నేను ఈ పెళ్లి వద్దన్నానంటే మా నాన్న నన్ను చంపారేస్తారు. మా నాన్న మాత్రం అదే చేస్తాడు. తప్పదా? తప్పించాలి. మనమే ఏదైనా ఓ మంచి ప్లాన్ వేసి దానంతరం అదే ఈ పెళ్లి ఆగిపోయేలా చేయాలి. ఏ ప్లాను? డోంట్ వరీ, ఇది జరగనే జరగదు, జరగనివ్వను. నిజమేనా? ప్రామిస్. సామర్లకోట సీతయ్యకి అడ్వాన్స్ ఇవ్వాలి రోయ్. పెళ్లిగా అయిందే సన్నాయి. ఊరుకోండి అయ్య గారు, పెద్దబాబు పెళ్లికి అట్టనే అన్నారు, చివరికి పెట్టనే లేదు. ఏం చేయనురా, అంతర్వేద తీర్థంలో కచేరీని వెళ్ళిపోయాడు. తణుకు తాతారావు చెప్పాలి రోయ్ ఏనుగు కోసం. జాగ్రత్త, తమరు తెగరెచ్చిపోతున్నారని బలరామయ్య గారు అనుకుంటారు. అనుకోని. అయ్యా చిన్నబాబు గారు వచ్చారండి. రండి బాబు రండి. నమస్కారం, ఎలా ఉన్నారు? ఏంటి చూస్తున్నారు? అంతా మీ నాన్నగారి పుణ్యం. ఆ కేసు విషయంలో వారు త్యాగం చేయకపోతే ఈ స్థలం నాకు దక్కేది కాదు, మిల్లు కట్టుండేవాడిని కాదు. దాందే ఉందండి, త్యాగం చేసిన వాడే మనిషి. దానికి బదులుగా బంగారం లాంటి మీ అమ్మాయి నాకు ఇచ్చేస్తున్నారుగా. మీకు ఈ పెళ్లి ఇష్టమేగా? మరి పెద్దవాళ్ళు ఒప్పుకున్నాక కాదని మేమంటావా? మీరు కన్నవారు ఎన్నెన్నో చేశారు. ఈ మాత్రం హక్కు కూడా లేకపోతే ఎలా చెప్పండి? నాకు తెలిసినంత వరకు పెళ్లి విషయంలో పెద్దల ఇష్టమే పిల్లల ఇష్టమో అయి ఉండాలి. ఏంటి కథ మార్చేస్తున్నాడు? ఏం లేదు. ఇంతకీ మీరు పెళ్లికి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు? తణుకు తాతారావు గారి ఏనుగు మీద పెళ్లి కొడుకు ఊరేగింపు, సామర్లకోట సీతయ్య సన్నాయి మేళం. పెళ్లి రోజున ఏదైనా మ్యూజిక్ పార్టీ పెట్టాలా? వద్దు, పెట్టిద్దాం. నేను అడిగేది అది కాదు. మీరు మీ అమ్మాయికి ఏం ఇవ్వబోతున్నారు అది చెప్పండి చాలు. బలరామయ్య గారి సంబంధం పెళ్లి కొడుకు ఆణిముత్యం. నా శక్తికి మించిందైనా పర్వాలేదు, నేను సిద్ధమే, దేనికైనా సిద్ధమే. అడగండి, ఏం కావాలి? నే తాళి కట్టబోయేది మీ అమ్మాయికి, కట్నం కానుకలకు కాదు. కట్టుబట్టలతో తను నాతో కాపురానికి పంపండి, నాకంతే చాలు. సరే, మీరు మీ పెళ్లికి ఏం తీసుకున్నారు? ఇప్పుడెందుకు బాబు ఆ విషయాలన్నీ అడుగుతారు? పర్వాలేదు చెప్పండి. మా మామగారి యావదాస్తి ఒక్కగానొక్క కూతురు కామాక్షి, తననే నాకిచ్చేశాడు. ఆ మావగారు అలా చేసినప్పుడు ఈ మావగారు మాత్రం ఆస్తితో దోచిపెట్టడం ఏం న్యాయమంటారు? అది కాదు బాబు, తర్వాత ఊళ్ళో ఉన్న నలుగురు నాలుగు రకాలుగా నోటుకొచ్చి మాట్లాడుకోనివ్వండి, మాట్లాడుకుంటే మనకే. మీ నాన్నగారి తృప్తి కోసమైనా. నాన్న మాత్రమే కాదు, అమ్మ అక్క అందరూ వస్తారు, నిలబెట్టి అడుగుతారు, గొడవ కూడా పెట్టుకుంటారు. సరే, నే వద్దనానండి. చచ్చా, అదే మాట, నేనంత పని చేస్తానా? నీ వాళ్ళ ముందు చులకన కారు.
సూపర్ ప్లాన్ వేసావు. చివరిసారి అడుగుతున్నాను, నా బిడ్డ మీద నాకున్న ప్రేమ కోసమైనా. మీకు మీ అమ్మాయి మీద నిజమైన ప్రేమ ఉంటే అది మాత్రం ఇవ్వండి, ఎంతైనా ఇవ్వండి. అంతేకాని ఈ పొలం గిలం నగా నట్రా మీరిస్తానంటే నేను తీసుకోను. నన్ను వదిలేయండి, బస్ ఎక్కి నా పాటికి నేను పోతాను. బాబు బాబు, దయచేసి నన్ను బలవంత పెట్టకండి. అది కాదు బాబు. మరేంటి? నాకంతగా మాట్లాడడం రాదు మీకు మళ్ళీ, కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు బలరామయ్య గారి కంటే ఒక మెట్టు పైన. చిన్నబాబు, ఊరి నుంచి అక్కయ్య గారు వచ్చారు. అలాగా? అవును. ఎరా తమ్ముడు, జాగ్రత్త జాగ్రత్త, పొలం మారుతుంది. ఇంకా బావరాలేదా? ఆయన స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉందట, అయిన తర్వాత వస్తాన్నారు. అక్క, నువ్వు వచ్చావు కదా, కొండంత బలం వచ్చిందంటే నమ్ము నాకు. అదేంట్రా? లేదక్క, ఈ పెళ్లిని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏ? ఏం లేదు, అంత సవ్యంగా జరగాలి కదా, అందుకని. నేను వచ్చాను కదా, నాకు వదిలే అన్ని నేను చూసుకుంటాను. సరే. దా నాన్న. చో, 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 చో. నీ పెళ్లి ఇంకా నీకు గుర్తుందా? ఎలా మర్చిపోతాన్రా, 11 ఏళ్ళయింది. అయినా నిన్న కాక మొన్న జరిగినట్టుంది. నీ పెళ్లికి నీ చీరగొంగు పట్టుకు తిరిగానట, అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఓ కలరా నువ్వు చేసింది? నన్ను శోభనాన్ని కూడా వెళ్ళనివ్వకుండా నువ్వు చేసిన ఆగడ ఉంది చూడు, ఏం చెప్పలే. తర్వాతేముంది, నా మెళ్ళో నెక్లెస్ నీ మెళ్ళో వేసి నిన్ను బుజ్జగించి పడుకోబెట్టి తీరా నే లోపలికెళితే అక్కడ ఆయన పడుకున్నారు. తర్వాత ఆయన లేపి అందుకే ఈ పుడతలు పుట్టడం లేట్ అయింది. చెప్పోరా. అక్క, అప్పట్లో నీ మెళ్ళ 2 నెక్లెస్లు ఉండేవి కదా? అవును, ఇంట్లో ఎప్పుడు వేసుకోవడానికి పచ్చల నెక్లెస్, బయట పెళ్లి పేరెంటాలకి వజ్రాల నెక్లెస్, 2 మా నాన్నే చేయించి పెట్టారు. నా మొహం ఎన్ని పెట్టుకెళ్ళినా ఏం ఒరిగిందని మా అత్తగా రాసికి అంతుండి చేస్తేగా. దీనికే నువ్వు ఇలా అంటే, మన వెంకయ్య మావి తన కూతుర్ని కట్టుకుంటలతో సాగనంపుతానట్టు నాన్న నిన్ను పంపుతా ఏమైంది? వెంకయ్య మావయ్య ఎవరు ఆయన? నాన్న కొత్త వేంకుడు, నా కాబోయే మావగారక. వరకట్నం పేరుతో ఒక్క చిల్లి కవ్వ కూడా ఇవ్వడట, కట్టుకుంటలతో పిల్ల ఈ ఇంటికి వస్తుందట. ఏంటి, బతుకు తెరువు కోసం ఈ ఊరికొచ్చి ఇవాళ ఇల్లు మిల్లు ఆస్తి సంపాదించుకున్నావని పెద్దంటి సంబంధం అని తలపోగరా? ఆ పిల్ల మెళ్ళో 10 తులాలు బంగారం చేయించి పడేస్తే ఏంటట? అక్క అక్క, నువ్వు ఎప్పుడు అంటుంటావుగా, వెంకయ్య మావయ్య బతకనేర్చిన వాడు, మాయమాటలు చెప్పి నాన్నని మోసం చేస్తాడు. నేనా? నేనెప్పుడన్నాన్రా? నువ్వేగా కందే, నువ్వు మర్చిపోయి ఉండాలి. కానీ ఒక విషయం, నువ్వెలాగా ఎదుటి వ్యక్తిని అంత కరెక్ట్గా అంచనా వేస్తావు? నా దొట్టి బట్టి బుర్ర. రే మేనలుడా, నువ్వు మావయ్యలా కాకుండా మీ అమ్మంత తెలివైన వాడు కావాలి, అర్థమైందా? ఆదిత్య, ఇది చెప్పింది ఎవర్రా నీకు? ఇంకెవరు, మన సామే. సామా? వాడికెలా తెలుసు? సామికి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదక్క. సామే? నేను పిలుస్తాను. సామే, సామే, సామే. సీనబాబు, నీతో మాట్లాడ్డా నాకు కుదరదు. పెళ్లి పనులేమో బోల్డ్ ఉన్నాయి, నీకు దండ పెడతాను, నన్ను వదిలే. సామి, నా పెళ్లి కోసం నువ్వు పడుతున్న కష్టం కాస్తా వస్తానా? ఎప్పటికైనా అర్థమైంది కదా, ఇంక నువ్వు వెళ్ళు. అర్థమయ్యేగా, అక్కయ్యతో ఇంతసేపు నీ గురించి తెగ గొప్పలు చెప్పాను. ఏం చెప్పావు? అదే, ఈ పెళ్లికి సామే కారణం, సామికి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదు, కళ్ళారా చూసింది చెవులారా విన్నది నమ్ముడు సామి, తిన్నగా అడిగి తెలుసుకుంటాడు, అలాంటి వాడు ఇలాంటి వాడని ఎంత గొప్పగా చెప్పారు. నువ్వు చెప్పే అబద్ధం నేను నమ్మాలి. నా మాట నమ్మవా? నమ్మను. సరే, నువ్వే వచ్చి అడిగి తెలుసుకో. తెలుసుకోకర్లేదు, చేయాల్సిన పనులు పోలేదు. ఏరా సామి, వాడు చెప్పింది నిజమేనా? అనుమానం ఎందుకు, అదే నిజం, అదే సత్యం. నిన్ను నమ్మచ్చా? ఏం ప్రశ్న అది? కళ్ళారా చూసింది చెవులారా విన్నది నమ్మడి స్వామి, తిన్నగా అడిగి తెలుసుకుంటాడు. చెప్పింది నీకెలా తెలుసో చెప్పు. ఈ లోకంలో నాకు తెలియని విషయం ఏదీ లేదు, అదే ఈ స్వామి. ఇదేంటక్క, సడన్ గా ప్రెషర్ మీటర్ దాటిపోతుంది? ఓహో, భూకంపం నా మేనకోడల రూపంలో వస్తుంది ఏంటి? అమ్మా, ఈ విషయం విన్నావా? ఏమిటో చెప్తేనేగా తెలిసేది. నీ కొత్త బియ్యంకుడు వెంకటపతి చిల్లి గవ్వ కూడా వరకట్నం ఇవ్వడట. ఏమిటి నువ్వు అనేది? కట్టుబట్టలతో కూతుర్ని పంపుతాట. ఓ పిచ్చిదానా, ఆ మనిషి అటువంటి వాడు కాదే. అక్కయ్య, పిచ్చి మన కమలం కాదు, ఆ వెంకటపతికే. నేనే ఆయన పిచ్చికి 2-3 ట్రిప్పులు ఎంతో గుట్టుగా మందించడం అనేది. నలుగురికి ఈ విషయం తెలియక ముందే తేల్చుకోవడం మంచిది. అమ్మా, అసలే తమ్ముడు ఒట్టి అమాయకుడమ్మా, వాడికి మన తప్ప ఎవరున్నారు చెప్పు. నేను వెళ్ళి తెలుస్తానుండు. ఈ వ్యవహారం అంతా కమల్ చూసుకుంటుంది, ఊరుకో. చూసావో నీ ప్రెషర్ ఎలా ఎక్కువైపోతుందో. అవునవును, నువ్వు అక్కడికి రావద్దు, నేనే అక్కడికి పోయి అటో ఇటో తేల్చుకొస్తాను.
పటాలతో బయలుదేరింది ఎక్కడికి? బాగుందిరా నీ కదా పిల్లానికి జోల పడినట్టుంది. ఏముంది అసలు మీ మావగారిని కట్నం ఇస్తారా ఎవరో అడుగుతామని. ఇలా కోపంతో రెచ్చిపోతే వెళ్ళి అడుగుతారా? అందుకే నేను వస్తాను అంది. కాకపోతే పెళ్లి కొడుకు పిల్లని చూడాలని ఒంటికాల మీద నించున్నాడు, అందుకే తీసుకొచ్చాము అని చెప్పండి. నేను పిల్లని చూసినట్టు ఉంటుంది, మీరు అన్ని వివరాలు అడిగినట్టు ఉంటుంది. ఏమంటారు? ఊరికేనండి బలరామయ్య నన్ను ప్లేడరీ చదివించింది. చలమయ్య గారికి పోస్టులోనే పంపలేం, నేరుగాని ఇవ్వలేము. ఏమా ఆయన చనిపోయి సంవత్సరం పైన అవుతుందా అన్న? అలాగా రే కూర్చోడానికి ఏర్పాట్లు చూడు. అమ్మా ఇవి సరే తీసేయమ్మా. నాన్న. రండి రండి రండి. తమ్ముడు వచ్చినప్పటి నుంచి పిల్లని చూడాలని పట్టుబట్టాడు. అందుకని వాడు పిల్లని చూసినట్టు ఉంటుంది, మేము మీతో మాట్లాడినట్టు ఉంటుందని ఇలా వచ్చాం. చూస్తే పోలా. అమ్మా గంగని తీసుకురా. అమ్మా గంగా, పెళ్లి కొడుకు వాళ్ళ అక్కయ్య వాళ్ళు వచ్చారు, చీర కట్టుకురామ్మా. ఆయనే పిల్ల తాతగారు, లేచి నమస్కారం చెయ్యి. నమస్కారం. తాతయ్య ఆ, ఆ. అతనే పెళ్లి కొడుకు. అసలే చెవిటి మాలోకం, ఇదేమో గొణుగుతుంది. అతనే పెళ్లి కొడుకు మావయ్య. ఓ పెళ్లి కొడుకు మావయ్యా, పెళ్లి కొడుకు రాలేదా? అక్క వచ్చిన పని గానే అడుగు. వెంకయ్య, నీ కూతురికి ఏమైపోతున్నా? పెళ్లి చేయబోతున్నా. మీ నాన్న ఈ వెటకారపు మాటలు ఏం కుంపుతాయో తెలియటం లేదు. అది కాదండి, ఇంతకే తవరు పెళ్లికి ఏమిద్దాం అనుకుంటున్నారని. నేను పిల్లనిస్తున్నాను, మీరు పిల్లవాడిని ఇస్తున్నారు. ఇంకేముంది? మాటలు అక్క వదిలిపెట్టుకో. ఎందుకీ డొంక తిరుడు మాటలు? మీ అల్లుడు కట్నం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? చూడమ్మా, ఈ పెళ్లి విషయం ఎత్తింది మీ నాన్న. వారిని రాని, నేను వారితో మాట్లాడతాను. మీరు మరోలా అనుకోకండి. నాన్నగారితో ఏం మాట్లాడాలనుకున్నారో అదే నాతోనూ మాట్లాడొచ్చు. ఎందుకంటే పెళ్లికి ముందే అన్ని వివరంగా మాట్లాడుకోవడం మంచిది కదా. పిల్లవాడు తాళి కట్టబోయేది నా కూతురికి, కట్నకానుకలకు కాదు. నా కూతుర్ని నేను ఇస్తున్నాను, అంతకన్నా ఇంకేమివ్వను. సామి, నువ్వన్నది నిజమేరా? నేనేమన్నాను? నువ్వు అన్నవరా? అవునవును అన్నాను. పిల్ల తండ్రి మాట్లాడే మాటలేనా ఇవి? అది కాదా, ఇంకా ఆ ఊర్లో నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు కదా. నలుగురేంటి, 40 మంది 400 విధాలుగా మాట్లాడుకున్న కట్టుబట్టలతోనే నా కూతురు ఆ ఇంటికి కాపరానికి వస్తుంది. అయితే మీరు చివరిగా చెప్పేదేమిటి? డొంక తిరుగుడుగా మాట్లాడటం నాకు చేత కాదు. నా నిర్ణయం చెప్తున్నాను. నేను నా కూతుర్ని ఇస్తాను, అంతకన్నా ఇంకేమివ్వను. రైట్ రైట్. అయ్యా లోపలికి వచ్చి కూర్చోండి. నేను కూర్చోటానికి రాలేదు. నేను విన్నదంతా నిజమేనా? కట్టుగుడ్డలతో నీ కూతుర్ని కాపురాన్ని పంపుతానని అన్నావా? అవునయ్యా. ఇంకా ఏమేమన్నావు? బాబు, తాళి కట్టబోయేది నా కూతురికి మాత్రమే, కట్నకానుకలు కాదు. నా కూతుర్నే ఇస్తుంటే వేరే ఇంకేమివ్వను అని అన్నానయ్యా.
ఇంత పొగరబోతుగా నా కూతుర్నిచ్చినందుకు నన్ను చెప్పుకోవాలి. 20 ఏళ్ల ముందున్న అదే ఆత్మవిశ్వాసం, ధైర్యం, వినయం ఏం మారలేదు. నీలాంటి మామగారు నా కొడుకు దొరకటం వాడి అదృష్టం. కట్టుబట్టలతోనే నీ కూతుర్ని కాపురాని పంపు. మన సంప్రదాయాన్ని, పరువు ప్రతిష్టల్ని కాపాడే సద్గుణాలతో పంపు. అంతకన్నా ఇంకేం కావాలి? నాకెంతో గర్వంగా ఉంది. ఏమిటి అందరూ చూస్తే అలా నిలబడ్డారు? తెల్లవారితే నిశ్చితార్థం. వెళ్ళండి, పనులు చూసుకోండి. వెళ్ళండి, వెళ్ళండి అమ్మా, కదలండి. ఏంటక్క ఇక్కడి నుంచి నా తెల్లాతే నిశ్చితార్థం వెళ్దారా? అమ్మా, పెద్దలకి నమస్కరించి ఆ చీర తీసుకో అమ్మా. లగ్న పత్రిక చదవబోతున్నారు, ఇప్పుడు ఏం చేస్తారు అడుగు. లగ్న పత్రిక చదవబోతున్నారు, ఇప్పుడు ఏం చేస్తారని అక్క అడిగింది. ఆలోచిస్తున్నానని చెప్పు. ఆలోచిస్తున్నారట. ఆలస్యం చేస్తే ముహూర్తం ముచ్చుకొస్తుందని చెప్పు. ఊరు అంబాసముద్రం, తేదీ 24/1/2001. ఆలస్యం చేస్తే ముహూర్తం ముంచుకొస్తుందట. మీ అక్కని కూడా ఆలోచించమను, బ్రెయిన్ ఏం తిరిగిపోతాం. చిరంజీవి ఆదిత్యకు, అంబాసముద్రం శ్రీ వెంకటపతి గారి కుమార్తె కుమారి గంగకు వచ్చే చైత్రమాసం 17వ రోజు సోమవారం, అనగా ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 5:40 మేషలగ్నమందు వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించటమైనది. పట్నంలో వివాహ వేదిక మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట? పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వాళ్ళలో ఒకరిని పిలిచి తన్నే లవ్ చేశాను, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పమంటోంది. ఉదయం 7 గంటలకు గృహప్రవేశం చెప్తే గొడవలు వస్తాయట. రాలేదంటే గొడవలు రాకపోతే గొడవలు రేపడానికి మనకుందగా మంగమ్మ. శుభలగ్నమస్తు ముహూర్తమస్తు. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. నిశ్చితార్థముహూర్తోస్మితి భవంతో మహాంతో నిగృహంతు. ఏంటమ్మా గంగా ఇట్ట రొప్పుకుంటూ వచ్చావు? వదినా, నాకు పెళ్లి చేయబోతున్నారు. నన్ను పిలవకుండా ఒక్క మాటైనా అనకుండా. మరి నువ్వంటే ఊరు భయపడుతుంది. నువ్వు కాలు పెట్టిన చోట కలిసి రాదట. నీ మొహం చూస్తే ఏ పని అవదట. పిచ్చిదారా, ఇది చెప్పడానికి వచ్చింది? కాదు 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 కాదు, నా సాగి చుట్టానికి వచ్చాను. నాకు నువ్వు రావడం ముఖ్యం, నీ ఆశీర్వాదం ముఖ్యం. నువ్వు దగ్గరుండి నా పెళ్లి చేయించాలి. నా తల్లి, నన్ను గౌరవించి చెప్పావు కదా, నీ పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను. మంగమదిన, నువ్వు రాకపోయావో నా పెళ్లి అయిపోతుంది. వస్తావుగా? నువ్వు ధైర్యంగా వెళ్ళు, అంతా నేను చూసుకుంటాను. వాట్ ఏ విలేజ్, లవ్లీ అట్మాస్ఫియర్. కడవెత్తుకొచ్చింది. అది అక్కినేరు పాడేది ఎక్కడే కదా నా ప్రియమైన విలేజ్, ఓల్డేజ్. అయ్యో, వీళ్ళు మనవాళ్లేరా, వాయించండి మేడం. తాతయ్య, నేను 100 మిల్లీ బాత్రూమ్కి వెళ్ళాలి, చాటు చూపిస్తారా? ఆహా, ఎంత ల్యాండ్. సిటీలో అయితే ప్లాట్స్ వేసి ఫ్లాట్స్ కట్టుండేవాళ్ళు. ఇక్కడ కొట్టే. ఇక్కడ సరే సరే, మీరు చోటు చూపించారు కదా, కాస్త చాటవ్వండి, నేను ఫినిష్ చేసుకొస్తా. ఈ ఆటలు నా దగ్గర సాగవు. నీకు సగం, నాకు సగం. ఇందులో చెరుసగమా? ఏంటి అసంగా మాట్లాడుతున్నావు? నేను బాత్రూమ్కి వెళ్ళాను కదా వచ్చింది. నువ్వేగా వచ్చి పాకెట్లో బాటిల్ ఉందని చెప్పింది.
పాకెట్ లేదు బకెట్ లేదు, నేను బాత్రూమ్కి వెళ్ళడానికే వచ్చాను. ఈ ట్రిక్కులు నా దగ్గర వేయకు. ఏంటి? పాకెట్ లో బాటిల్ ఫుల్ దాచుకున్నా సరే, హాఫ్ దాచుకున్నా సరే, ఒక్కడవే తాగాలంటే తాగు. ఈ ముసలోడి మీద జాలుంటే ఒక స్మాల్ అన్నా ఇవ్వు. బాత్రూమ్ లో స్మాల్ అడుగుతున్నాడు. ఈ ఊళ్ళో కొబ్బరి నీళ్ళకి బదులు ఏంటిది స్మాల్ అడిగితే తల బాదుకుంటున్నావు? స్మాల్ కాదు, పెద్ద రాయి తీసుకొచ్చి లార్జ్ గా నెత్తి మీద వేస్తాను. తాతయ్య, నేను ఇది లేదు ఇది, దీనికి నేను వచ్చింది ఇది ఉంది కదా, అందుకు వచ్చాను. ఏంటి? బాత్రూమ్ కి వెళ్ళాలని ముందే చెప్పి తగలడొచ్చుగా. నేను ఒక్కసారి కూడా నీకు చెప్పలేదా? ఇంత విశాలమైన చోట్లో ఎక్కడైనా కొట్టేయచ్చుగా. దీనికోసం పెదరాడి గారిని తెడిచి పెడతారండి. 2 స్పీకర్లు అవుట్. బాబు జీన్స్ పట్నం ఫ్రెండ్స్ వచ్చారు, వచ్చాయి. కారణం నేనే. ఎరా పెళ్లి చేసుకోబోతున్నా? సారీ గైస్, చెప్తాను. రండి త్వరగా లోపలికి రండి. ముందు అడిగేదానికి సమాధానం చెప్పరా? చెప్తాను రా. ఎరా నీకు పెళ్ళా? చెప్పరా? చెప్తానుగా. అమ్మ దగ్గర మన గురించి నేనేం మాట్లాడినా ఎదురు చెప్పకూడదు. ఎక్కడికి? నోరెత్తకూడదు. అమ్మా, ఆశ కాలేజీలో కలిసి చదువుకుంటున్నాం. రామ్మా. అమ్మా, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అంతేకాదు, ఈ పెళ్లి జరిగితే తను ఊరేసుకుని చచ్చిపోతానంటుంది. నాన్నకు మా గురించి చెప్పి ఈ పెళ్లి జరగకుండా నువ్వే చూడాలమ్మా. ఏమిటా నెత్తి మీద ఇంత పడ్డాసో? మీ నాన్న జీవన పడితే చంపేస్తారు. నువ్వే కాపాడాలమ్మా, ఇంకెవరి వల్ల కాదమ్మా. ఇంకో 4 రోజుల్లో పెళ్లియా? ఏంట్రా ఇది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. నువ్వు ఇలాంటి వాడి వనుకోలేదు. చూడాషా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎలా జరుగుతుందో తెలియలా. సో 2 రోజులకి జిమ్ గర్ల్ ఫ్రెండ్ ని అరుగు తీసుకున్నాను. దట్స్ ఆల్. దిగులు పడకు, వాడికి 2 భద్రంగా అప్పగిస్తాను. ఎంత ప్లాన్ వేసా? జిమ్కి తెలిస్తే అంతే, దేవదాస్ అవుతాడు. అయ్యో చూస్తున్నాడు. ఇలా చూడు, నువ్వు నాకు అక్కలాంటి దానివి. ఓకే, పట్టుకోబోయేది ఒకళ్ళని, కాగిలించుకునేది ఇంకొకళ్ళ. కొంప కొల్లేరే. సామి చూస్తున్నాడు. నటించు. పట్ట పగిలి అసహ్యం పనేంటయ్యా. అయ్యో సామి. రేయ్, నేను నీకంతా క్లియర్ గా చెప్పాను కదరా. జిమ్ నేను ఆదినరా. నువ్వు ఆదివిరా, ద్రోహివిరా, నాకు పట్టిన వ్యాధివిరా. ఏరా, నీ పెళ్లి ఆపడం కోసం నీకు నాలవర దొరికిందా? ఎందుకంటే వాడు చెప్పాడు కదరా ఇదంతా డ్రామా. ఏదరా డ్రామా? మెగా సీరియల్ ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియకుండా. ఈ పెళ్లి ఆపడానికి నాకు వేరే దారి తెలియలేదురా. సరే, ఆ సాకును అడ్డం పెట్టుకుని ఈ డ్రామాని మీరిద్దరు నిజం చేయగలరా? సడన్ గా ఎవరైనా వస్తే సరదాగా భుజాల మీద చేతులు వేసుకుని జాలీగా ఎంజాయ్ చేస్తారా? చూడు, ఆ తర్వాత తల్లి బుజ్జాన్ని బతులు అడుకోవాలి. మాత్రం కంగారు పడి గట్టిగా అవును. ఏంటవును? వాడెందుకు నాకు కొడతావు? నిన్ను కొడతాను. చూసావా, నిన్ను కొడితే తన కోపం వచ్చింది. జిమ్ ఒక్క 2 రోజులు నీ గర్ల్ ఫ్రెండ్ నాకు అరువివరా చాలు. జాగ్రత్తగా నీకు అప్పచెప్తాను. 48 అంతే. వింటానికి అసహ్యంగా ఉంది. ఇండీసెంట్ ప్రపోజల్ రా ఇది. రే జాగ్రత్త, పర్ఫెక్ట్ మాట జరిగేటుంది. మిషన్ ఇంపాసిబుల్ రా. సారీ ఆశ. నా టైర్ పంచర్ అయింది బాబు. మీ అమ్మాయికి సీమ కదా? ఏంది పరిగెత్తాడు? ఎందుకు మంగమ్మని చూసి అందరూ ఇట్లా భయపడుతున్నారు? శుభకార్యానికి వెళ్తుంటే సీపు కట్టు చూపుతావు. అన్నయ్య, మన గంగకు పెళ్లి తెలుసా? గంగ ఎవరు? అయ్యో కర్మ, పొద్దునే మంగమ్మ వచ్చిందేమిటి? అమ్మమ్మ, ఇది నాన్న చేసిన పని. పెళ్ళే వరకు నీకు కాస్త సాయంగా ఉంటుందని నాన్నే రమ్మన్నారు. నాకు సాయంగా? ఈ చిట్టునా? రాను మీ నాన్న బుద్ధి అల్లుడైపోయాడు. ఏం మాట్లాడలేకపోతున్నాను. నాన్న, పెళ్ళయ్యేదాకా తనకి కాస్త సాయంగా ఉంటుందని అమ్మమ్మే మంగమ్మని రమ్మంది. అంతా నా కర్మ. మీ అమ్మమ్మ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఎవరు లేరా ఇంట్లో? మంగొచ్చింది కూడా తెలియలా? ఏమావయ్యా, మీరు కూడా నన్ను మర్చిపోయారనుకుంటాను. నేనేం తప్పు చేశానని నాకు చెప్పలేదు. ముసల్దానా, నీకు వయసు పెరిగింది గాని బుద్ధే పెరగలేదు. పాపం గంగ, ఆ పసిది వచ్చి చెప్తేనే దాని పెళ్లి గురించి నేను తెలుసుకోవాలనుకుంటాను. మంచికైనా చెడ్డకైనా నలుగురు వస్తూ పోతుంటేనే బంధుత్వం. నువ్వు అడుగు పెట్టిన చోట మంచి. అయ్యా, ఈ కాపీలు నాకేం వద్దులే. నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఏమిచ్చినా నాకు ఇష్టం ఉండదు. నేను వస్తా.
అవును పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు కూడా నాకు చెప్పలేదేమిటి? వాళ్ళ మనసులో ఏముందో తేల్చేస్తాను. మంగమ్మ మచాక. ఈ మంగమ్మ అక్కడ అడుగు పెడితే ఏమవుతుందో ఏమో. దాంతో పాటు వెళ్ళండి వెళ్ళండి. అక్క పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తున్నావు, వస్తావా? సత్యపరా అన్నయ్య నువ్వురా, అందరూ కలిసి వెళ్తాం. గొప్ప నువ్వురా, చొక్కేసుకున్నా. గంగా ఈ సత్తు పెళ్లి కొడుకుని చూడడానికి వస్తున్నావా? కాదు వదినా. మరెందుకు వస్తున్నట్టు? ఆ పూలు తీసి పైన కట్టరా. ఏమిటి అటు చూడు, ఆ మంగమ్మ వస్తుంది. ఎవరు? ఆ శకున పక్ష. అది ఇక్కడికి ఎందుకు వస్తుంది? అది ఎక్కడ కాలు పడితే అక్కడ సర్వనాశనం అవుతుంది. పైగా పట్నం నుంచి చిన్న చిత్క అందరూ వచ్చారు, ఏమవుతుందో? హాత్ నాకిస్తున్నారు, పెళ్లి నాకా? సామి, అది ఉండి వెళ్లేంత వరకు ఎటు వెళ్ళకు. అది ఏమన్నా సరే నోరు తెరవకు. ఆ అమ్మాయి ఆశని దానికి అంటపడకుండా చూడు. బుర్రకెక్కిందా? మంగమ్మ వచ్చింది, పెళ్లి కళ వచ్చింది. మంగ ఓ పాట పాడవే. నా పెళ్లి చూపులప్పుడు మాత్రమే నేను పాడతాను. సరే, నిన్ను చూడ్డానికి ఇప్పుడు పెళ్లివారు వచ్చారనుకో, పాడవే. నలుగురు నానా రకాలుగా చెప్పినా నేను నమ్మలేదు. నా కొడుకు అటువంటి పనులు చేయడనుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేసావు కదరా. పెళ్లి వద్దు గిల్లి వద్దు, అన్ని ఏర్పాట్లు ఆపేసేయండి. చెప్పరా, ఆపేనా? ఆ చూపు చూడు, బెల్లగొట్టిన ఇలా మాట్లాడదే. అందరూ అడగడమే, పెళ్లి కొడుకు టౌన్లో ఉన్నాడని పిల్లనిచ్చి చేస్తున్నావు. అతను ఎలాంటోడు, ఎక్కడుంటాడు, ఎవరితో ఉంటాడు అడగడం చేయడం లేదా అని. తల్లి లేని బిడ్డకు అన్యాయం చేశాను. వెంకటపతి, నా కొడుకు చేసిన తప్పుకి క్షమించమని నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏది ఆ పట్నం అమ్మాయిని పిలు. ఇలా రామాయ్. పెళ్లి చేసుకోబోతున్న పిల్లవాడిని ప్రేమించావే, ఇదేనా నువ్వు చదివిన చదువు? నీకు అసలు అమ్మా నాన్న ఉన్నారా? మీది మంచి కుటుంబమేనా? డబ్బు దశకం ఏమన్నా కావాలంటే అడిగి తీసుకోవచ్చుగా. మా పంపిలా ముంచో. నేను లవ్ చేసింది నిజమేనండి, కానీ మీ అబ్బాయిని కాదు, ఇతన్ని. మీరందరూ అపార్థం చేసుకున్నారు. నేను మాఫీ చేసుకోవడానికి కారణం అతనే. అయ్య బాబాయ్ ఒట్టు, నేనేం చేయలేదు. అతను ఇచ్చిన స్వీట్ వల్లే. వీడు వీడు ఒట్టి స్వీట్ అన్నమ్మా నీకు ఇచ్చింది, కానీ వీడు మా అందరికి పట్నం పెళ్లి కొడుక. దిగులు పడుకో, మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. రా తల్లి, నువ్వు ఇతనేగా ప్రేమించింది, మీ పెళ్లి నేను జరిపిస్తాను. గడుగ్గా ఇవురా. అక్క వెంటనే ఇక పెళ్ళే. ఏమిట్రా చిలుపుతాను? రామ్మా, దిగులు పడుకో, ఇంత సవ్యంగా జరుగుతుంది. సారీ, నిజం చెప్పి అంతా చెడగొట్టాను. నీ పెళ్లి నాపించేసి తన పెళ్లికి రూట్ వేసుకుందిరా. సరే సరే, ఇప్పుడు నా పెళ్ళే లాపాలో చెప్పండి. ఇక ఇప్పుడే లాపుతాం రా, కథ అడ్డం తిప్పేసిందిగా. నేను చెప్పనా? ఆదిత్య, నువ్వు మాట్లాడకుండా గంగని చేసుకో. చాలా మంచి పిల్లలా ఉంది. అవును, మంచి పిల్ల, సర్టిఫికేట్ చేసుకో. వాడు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు, నువ్వేది కంపల్ చేస్తావు? అదొక్కటే కాదురా, అమ్మని చూసా ఏదో సుమారుగా ఉంటుంది, ఏం బాధరా. వాడి పెళ్ళి ఆగాలని నువ్వెందుకు ఆత్రపడుతున్నావు? అది అది ఒక ఫ్రెండ్షిప్ కోసం అంతే. ఫ్రెండ్షిప్, స్నేహం, జొళ్ళు. ఏంటి జొల్లు? నువ్వు ఆ పెళ్లి కూతుర్ని చూసి జొళ్ళు కారుస్తున్నావు. ఓహో, నువ్వు పెద్ద గుణవతివా? సీత కజన్ సిస్టర్వా? నువ్వు ఈయన కాగరించుకోలే? ఆ రోజు పనివాడు చేయబడిన పరిగెత్తలా? నాకు తెలిసింది జరిగింది, తెలియకుండా జరిగిందో పోవే. ఎవరికి నా ప్రాబ్లం? నీకే. అయితే ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపండి. నాది ఐడియా. ఏంటి, తాళిబొట్టు దాచేద్దామా? పురోహితుని ఎత్తుకెళ్తామా? పిల్లని ఎత్తుకెళ్తే? ఏంటి నువ్వు అనేది? ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళే వరకు ఆగిపోయినట్టుగా. రే, నాకేం అర్థం కావట్లేదురా. Thank you so much. Yes. Yes. మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని దండం పెట్టుకోండి. అందరినీ చల్లగా చూడు దేవుడా, నన్ను కూడా. పద. ఎక్కడ తీసుకెళ్తున్నారు? అసలు ఏంటి
నరసింహనాయుడు సినిమా చూపిద్దామని పెళ్ళి ఉంటే కదా పెళ్లి. ఏంటి? అదే పెళ్లి కూతుర్ని అడవిలో వదిలిపెడతామని. ఏంటా పని? ఆహా, రన్నింగ్ వేల నుంచి డైవింగ్ చేస్తున్నావు. ఎన్ని సర్కస్లు ఉన్నావా ఇంతకు ముందు? పెళ్లి కూతురు దీనికి పెళ్లి కొడుకుని అడవిలో వదలొచ్చుగా. సూపర్ ఐడియా. ఆ పని తర్వాత చేద్దాం. నోరు మీరా. ఇలా చూడు, పెళ్లి కొడుకుని ఎత్తుకుపోతే పెళ్లి ఆగదు. ఇదిగో ఈ జిమ్ లాంటి వాటి పట్టుకొచ్చి మెళ్ళ తాళి కట్టిస్తారు. నిజమైన పనేది. అమ్మా గంగం చూసావా? లేదమ్మా. అమ్మా గంగం చూసారా? ఏమైందో ఏమిటో. గంగ ఏమైపోయిందో తెలియడం లేదు. పెళ్లికి ముందు రోజు పిల్ల గల్లంతై రాత్రంతా రాలేదనుకో, ఆ దెబ్బతో గందరగోళం జరుగుతుంది. దాంతో పెళ్లి ఆగి తీరుతుంది. రాత్రంతా అడవిలో ఒంటరిగానా? అవును. ఇంకెవరన్నా చూసుకో. నేను చెప్పేది విను. గంగా, నీకు నేను తోడుంటాను. దానికి ఇంకెవరన్నా చూసుకో. నిన్నే చూడు తల్లి, నీ పరువు బయట రావాలని కాదు. దయచేసి లోపలికి రా ప్లీజ్. నేను రాను. నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్తే నీకు పెళ్లి చేసి పారేస్తారు. బస్ వస్తుంది, లోపలికి రా. అబద్ధం చెప్పకు. పెళ్లి చేసినా పర్వాలేదు, ఇలాంటి పని నేను ఇంటికి వెళ్ళాలి. సరే, నువ్వనంటే చేస్తాను. ముందు లోపలికి రా ప్లీజ్. డాక్టర్ డాక్టర్ దాకు దాకు బాబు గేట్ దొరు బాబు. సార్ కాస్త కారాపండి సార్ ప్లీజ్. మీరు ఎటు పెడుతున్నారేంటి? డాక్టర్ మావయ్య. అరే అల్లుడు నువ్వా? పక్క ఊళ్ళో ప్రసవం కేసరా. నేను వచ్చిన గానీ పుట్టనని బిడ్డ పట్టు పట్టింది. ఈ టైంలో చూసి టైర్ పంచర్ అయిందిరా. నన్ను ఈ కార్లో కాస్త దింపేయకూడదు ఏమిటి? ఈ టైర్ కూడా పంచర్లా ఉంది. అది పంచర్ కాలేదు కానీ నువ్వు రారా. ఇదిగో టైర్ పంచర్ అయించి బండి ఊరు తీసుకురా. డ్రైవర్ కాస్త కింద చూపు కూడా ఉండాలి ఏంటి? ఏ జిమ్ము, ఈ సంగతి తెలుసా? అక్క ఇవిడికి పెళ్ళి అనగానే మనవాడు ఎంత ఎత్తగిరాడో చెప్పరా? అయ్యో ఆ అమ్మాయి ఒట్టి పల్లెటూరు బయట, దానికి ఓ అంటే నారాదు, ఆ బోండాన్ని ఆవిడ చేసుకుంటాడు, ప్రాణం పోయినా సరే చేసుకోను అన్నాడు. ఏ డాక్టర్, బొండం గిండం అన్నావంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపమా? మరి లావుగా ఉంటే ఏంటి తప్పు? ఈ కాలం కుర్రాళ్ళకి కొంచెం బొద్దుగా గుండ్రాయి లాంటి వాళ్ళంటేనే ఇష్టం. గుండ్రాయే నాకు భలే ఇష్టం, కాస్త తొంగి చూడు దుప్పటిలో కనబడు నా హృదయం. మనోడ్ని తిక్కల మారి ఫ్యామిలీలోకి నెట్టేస్తున్నాం కదా. అలా అనుకో, ఫ్యామిలీ అటువంటిదేమో. ఆ పిల్ల లాంటిది కాదు, సూపర్ ఫిగర్. ఆ వెంకటపతి ఉన్నాడే, ఆయన ఫేస్ చూసావా? అందులో కాస్తంత పిచ్చికలు ఉంది కదా ఏంటి? ఏమ్మా అక్కడ చెవిటి ముసలాడు ఉన్నాడే, ఆయనకి సగం పిచ్చి. ఊరుకోండి, ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే వెనకేసుకొస్తున్నావు ఏంటి? పాపం పాపమా? విన్నారా? పాపం అట ముసలుతుంది. ఆవిడికి పూర్తి పిచ్చి. ఇక అమ్మాయికి పిచ్చి ఏ లెవెల్లో ఉంటుందో చూడండి. చూస్తున్నాను. నువ్వేంటూ ఏదేదో మాట్లాడుతున్నావు? ఊరొచ్చింది ఆ పాపం. ఏం స్పీడు. అరే ఈ ముసలి ఇంకా బతుకుందే. మనం ఇచ్చిన మందులు తినలేదా ఏంటి? ఒకళ్ళకిద్దరున్నారు పెద్దవాళ్ళు, అందుకే మీకు అప్పగించి వెళ్ళాను గంగని. ఎంత పని చేశారు? ఇంత వయసు వచ్చింది సిగ్గులేదు? వినబడిందా? నీకు వినిపించదు, ఆవిడ కళ్ళుండి కనిపించదు. మీ కూతురు నన్ను దిక్కులేను అని చేసిపోయింది, మీ ఇద్దరు ఉండి నా కూతురుని దిక్కులేని చేశారు. ఎక్కడికైనా పోయి తగలడండి. ఒక్క నిమిషం బండి ఆపుతారా? నాకు మీ అర్జెన్సీ అర్థమైంది. మీరు బాత్రూమ్ కి వెళ్ళాలనుకుంటున్నారు కదా? నేను ఇంటికి వెళ్ళాలి. చెయ్యలాగా ఉంచండి, తీకండి. ఇంటికి నువ్వు రాత్రంతా అడవిలో ఉండక్కర్లేదు. జస్ట్ 4 hours ఉంటే చాలు. ఈలోగానే ఊళ్ళోకి వెళ్ళి అందరిని బతిమలాడి ఏదో విధంగా బిల్డప్ చేస్తాను. బండిని తిప్పండి ప్లీజ్. మీరు అని ఒక్క మాట అంటే చాలు. బండి ఏమిటండి, నా జీవితాన్ని మీ సైడ్కి తిప్పుతాను. ఏంటి అసలేంటి? మన ఇద్దరు కలిసిగా ఈ పెళ్లి ఆఫ్ చేయాలని ప్లాన్ వేసాం. సడన్ గా రూట్ మారిస్తే ఎలా? నేను మా ఇంటికి వెళ్ళాలి. అయ్యో రే, అందరూ కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నావురా? అయ్యో బ్రేక్ పట్టలేదురా. అయ్యో అయినా బ్రేక్ వేయలేదురా. అయినా 啊 బ్రేక్ 啊 అయినా 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 బ్రేక్
అది సరే, నువ్వెందుకు పెళ్ళొద్దని చెప్పావు? నువ్వెందుకు పెళ్ళొద్దనుకున్నా? నాకీ జాతకాలు, నక్షత్రాలు, లొట్టు లొసుగుల మీద నమ్మకం లేదు. పెద్దవాళ్ళ ఇష్టానికి తలంచి పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ తలంతోనే పోయింది. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించొచ్చు అనే సిద్ధాంతాన్ని నేను అస్సలు ఒప్పుకోను. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? ఒక అమ్మాయిని చూడగానే మనసు కదలాలి, ప్రేమ కలగాలి. అనుక్షణం ఆ అమ్మాయి వెంటే తిరుగుతూ ఉండాలి. తను లేందే లోకమే లేదనిపించాలి. ఆ తర్వాతే పెళ్లి. అవును, నువ్వెందుకు చేసుకోకూడదు అనుకున్నావు? నువ్వు వాగావని నేను వాగాలా? చెప్పడం ఇష్టం లేదనుకుంటాను. చెప్పచ్చు, ఏం పర్వాలేదు. హలో, ఒక నిమిషం ఆగు, నా మాట విను. వెయిట్. డాక్టర్ 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 ఆపండి. కొత్త పెళ్లి కూతురు ఎక్కడున్నావేంటి? మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను. రేపు పొద్దున పెళ్లి పెట్టుకుని ముందు నువ్వు కారెక్కు. ప్రసవం ఎలా జరిగింది? ఆడపిల్ల మగపిల్లాడా? చక్కగా అందమైన ఆడపిల్ల నీలా. అవును, నేను ఇప్పుడు డెలివరీ చేంజ్ చూస్తున్నాను, నీకెలా తెలుసు? అదే మరి తెలియటట్లంటే. ఆ? ఇప్పుడు మీరు అడవిలో ఉన్నట్టు నాకెలా తెలిసింది? నిజమే. అదే మరి. నువ్వు తెలివైన దానివే, ఒప్పుకుంటున్నాను. అసలు నువ్వు పుట్టినప్పుడే ఇంత దాని అవుతావు నేను ఊహించానే. మా కుటుంబంలో అందరికీ కొంచెం ఉందని మీరు అనుకోలే? అది మీ కుటుంబంలో కాదమ్మా, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావే వాడి కుటుంబంలోనే కొంచెం ఉంది. మా అక్కయ్య కర్ర, మా బావకి ముప్పాదిగా, ఇక పిల్లాడికి ఎంత పిచ్చి ఉంటుందో ఆలోచించు. అదే మా కుటుంబంలో తప్ప పుట్టిన వాడిని నేను ఒక్కడే. నవ్వుతున్నావేంటి? అమ్మమ్మ, తాతయ్యకి ఏమైనా అయితే ఈ పెళ్లి ఆగిపోతుంది కదూ? నోర్మై పాడు మాటలో నువ్వును. ఉంది అమ్మ గంగ, తాతయ్యకి చాలా సీరియస్ గా ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళావమ్మా? డాక్టర్ గారి కోసమా? గంగా, ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను కాస్త ఉండండి. ఏ గంగా, తాతయ్యకి ఇలా అవుతుందని నీకు ముందే తెలుసా? అప్పుడే డాక్టర్ కోసం వెళ్ళావు? చూడుకో. అమ్మా, నువ్వు కనిపించలేదని తెలిసి తల్లడిల్లిపోయానమ్మా. నాన్న, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి. వెంకయ్యన్న, వెంటనే నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. ఎందుకైనా టౌన్ హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. గంగా, గంగా, నీ పెళ్లి చూడకుండా ఈ తాతయ్య చావడమ్మా. తాతయ్య నవ్వాడు ఏంటి? వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళండి, పని చూసుకోండి. త్వరగా వెళ్ళండి, బోల్డ్ పొలంలో చూసుకోండి, వెళ్ళండి. అమ్మమ్మ, అమ్మమ్మ, గంగకో సందేహం. ఏమిటా సందేహం? మొదటి రాత్రి ఏమిటని అడుగుతుంది. నువ్వు అడిగావు కదమ్మా, ఏ నీకు తెలీదా? ఏంట్రా? శాస్త్రి గారు ఆటలన్నీ బాగా చెప్తున్నారు, మరి మన లెక్కలు రాస్తున్నారు. వెంకయ్య వెంకయ్య, దా కూర్చో, ఒక ఆట ఆడు. వద్దు బాబు గారు, తల మునకలయ్యేంతగా 1000 పనులు ఉన్నాయి, నేను వెళ్ళొస్తాను. ఏంట్రా 1000 పనులు ఉన్నాయంటూ అందులో పనిగా నా వేలు దొక్కిపోయారు. ఏంటి చేతి నిండా గోరింటాకు పెట్టుకున్నావు? పెళ్లి గోరింటాకు మామూలప్పుడు పండదు, ఇప్పుడు చూడు ఎలా పండిందో. బాగానే పండింది. చూసావా,
మీ తాతయ్య ఎలా ఆశపెట్టి మోసం చేశాడా? చాలే ఊరుకో. మా తాతయ్య చావు వల్ల ఈ పెళ్లి ఆగే కన్నా ఈ పెళ్లి జరగటమే ఎంతో నయం. ఇప్పుడు మీ తాతయ్య తలుచుకున్నా ఈ పెళ్లి ఆపలేడు. అన్ని విధాలా ఓడిపోయాం. మన ఇద్దరికి పెళ్లి జరగక తప్పదేమో. దీన్ని బట్టి చూస్తే నాకు అలాగే అనిపిస్తోంది. ఇదిగో డ్రిల్ మాస్టర్, నాటగా సాడుతుండు. నేను వెళ్ళి మీ తాతని చెకప్ చేసి వస్తాను. అయ్యయ్యో, నాకు పేకాట తెలియదు. ఆట తెలియకుండా నువ్వెలా డ్రిల్ మాస్టర్ అయ్యా? వెంకయ్యన్న ఇలారా, ఈ ఆట కాస్త ఆడుతూ ఉండు. నేను వెళ్ళి మీ మామని చెకప్ చేసి వస్తాను. రై, ఆయన 1000 పనులు ఉన్నాయి, వదిలేరా. రై, నువ్వు వెళ్ళాడు. నాకు పేకాట తెలీదు, అసలు ఈ ఆట అంటేనే సిరాకు. మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నా? మా మామగారి కోసమైనా ఆడాలి కదా. అమ్మయ్యా, జాగ్రత్తగా ఆడన్నా. త్వరగా వచ్చేస్తారుగా. రౌండ్ వేలోకి వచ్చేస్తాను. ఎంత హింసది, కానీ అంత హింస కాదు. నీ ఉద్దేశం? ఏలే, కొంచెం కష్టమే, కానీ అంత కష్టం కాదు. కష్టమా? ఏం కష్టం? నిద్రలేవగానే ఈ మొహాన్ని చూడాలి. నాకు అదే కష్టం. కానీ ఒక్క విషయం, పెళ్ళైన తర్వాత మెడ్రాస్ అలవాట్లు, ఆడపిల్లలు పిచ్చి, ఈ పార్టీలు, బీరు ఇవి నా దగ్గర సాగవు. ఎంత మాట అన్నావు? ఇంజనీర్ అనుకున్నాను, వచ్చి టీచర్ మూలలో పడ్డానా? నేను పడ్డాను. వయస్సులో ఉన్నప్పుడు మనసు సిగ్గుపడుతుంది, వయసు ముదిరాక మనసు సిగ్గు విడుస్తుంది అన్నారు. డాక్టర్ వచ్చాడు. తాతయ్య, అది ఏంటి వెంకయ్య, 3వ రౌండ్ కూడా నువ్వే కొట్టేశావు. ఏంటి చూస్తున్నావు? గోరింటాకు బాగానే పండింది. అయ్యగారు, అయ్యా, తుండుగొడ్లోంచి 2 సీటు ముక్కలు కిందటే చూడండి. వెంకయ్య, ఏమిటయ్యా ఇది? బాబు గారు, ఒరే స్వామి, ఇందాక నుంచి గెలుస్తున్నాడు కదా, ఇలా దొంగ ముక్కలతోనా? వెంకయ్య, పెళ్లి ఖర్చుకు డబ్బులు లేవా? అడిగితే ఇచ్చుండేవాడి కదా. అడిగితే తమరికి అడిగితే ఇచ్చేవాడిని కదా. ఏమిటి మీరనేది? నువ్వు ఉండు బాబా, నా మాట ఉండు. వీడి గురించి నాకు తెలీదా? ఏరా వెంకయ్య, నడుముకు తుండుగుడ్డ కట్టుకుని చేతులు చాచుకుని రోజు నా మిల్లు ముందు పని పని అని పాకులాడేవాడివే, మర్చిపోయావట్రా? వీడింత వాడిని చేసి ఇవాళ నా కొడుకుని వీడు అల్లుణ్ణి చేస్తుంటే, అయ్యో నా మాట విను బాబా, పాత విషయాలు చెప్పేది ఉన్న మాటే కదరా నేను అంటోంది. కడివెడు పాలల్లో ఒక విషపొట్టు వేసినట్టు ఇలాంటి పని చేసావేరా? రే వీరభద్ర, దొంగ ముక్కలతో ప్యాకెట్లో కలిసి ఆ డబ్బుతో కూతురు పెళ్లి చేసేవాడు చూసారా? రండి, ఇదిగో ఇక్కడే ఉన్నాడు పెద్ద మనిషి. ఉండవే, అయినా ఇప్పుడు నలుగురికి తెలియని విషయం ఏమన్నానని? ఎరా వెంకయ్య, రోజుకు ₹1 కూలీ తీసుకునే రోజు నిజాయితీగా బతికావు. ఇప్పుడు చేతి నిండా 4 డబ్బులు చేరేసరికి పేరాజ్ పెరిగింది. బాబు గారా? రేయ్, ఇలా బాబు గారు, అయ్యగారు, యజమాని అంటూ మాత్రం నన్ను పడేయాలని చూడకు. ఎందుకంటే వెంకయ్య, ఇలాగే కనుక నువ్వు 4 సార్లు ప్యాకెట్లో గెలిచావు చెప్పండి, 4 సార్లు గెలిచావు అనుకో వెంకయ్య, ఆదిలో నువ్వు నా కొమ్మ ముందుకు వచ్చి చేతులు దాచి నుంచున్నావు చూడు, ముందు కూడా కట్టుకుని, అట్లాగే నేను నీ కొమ్మ ముందుకు వచ్చి చేతులు దాచి నుంచోవాల్సి వస్తుందిరా. తప్పదు మరి, ఇక వేరే దారి లేదు. నువ్వు పోవయ్యా. ఏమంటాడ్రా? ఏమంటాడు? క్షమించమని అడిగాడా? అడగడు. అది మొహం చాటేసి అడుగుతాడు గాని మొహం చూసేటికి అలవాట్లేదుగా. నేను ఇక్కడ ఎవరిని క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. అవునులే, లోకంలో ఏ నేరస్తుడు తప్పు చేసి క్షమించమని అడిగాడు గనక నువ్వు అడగటానికి. చెయ్యని నేరానికి ఎందుకు క్షమించమనాలి? నోరు జారకుండా ఉంటే అందరికీ మంచిది. ఏంటో తెగరెచ్చిపోతున్నావు? తప్పు చేసింది చాలకపోయిగా బెదిరిస్తున్నావా? సిగ్గుసారం లేని వాడి నీకు మర్యాద ఏమిటి? బాబు గారు, రై చాలేరా, తప్పు చేసిన చాలగా ఊరికే నోరుంది కదా నరకం. లేకపోతే ఏమిటో పెద్ద రోషం ఉన్న వాళ్ళ మాట్లాడుతున్నాడు. నీకు నిజంగానే రోషమే కనుకుంటే రోడ్డు మీద కలరా పంచపరుచుకో. నా కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు లేవని చేసి అడుక్కోరా. వెళ్ళు. నాకు అవసరం లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు. చంపేస్తా రాసుకో. పోయా. ఏం కూసావురా?
బాబు ఇలా రా బాబు, ఈ సామాన్ కాస్త దింపు. ఏడమ్మా ఈ శివ బస్ స్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటానని లెటర్ రాశాడు. పట్నం వచ్చాక మారిందేమో బుద్ధి. నడి రోడ్లో నిలబెట్టేలా ఉన్నాడే. అందుకే నీకు మరీ మరీ చెప్పాను, ఈ పట్నం కాలేజీ అదే వద్దమ్మా అని. వెంకటపతి అటు చూడు నాన్న. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? జాగ్రత్త. పల్లం కదా, బ్రేక్ పడలేదు. ఏమా ఎలా ఉన్నావు, బాగున్నావా? ఏంట్రా మొహం మార్చుకున్నావు? ఆలస్యంగా వచ్చాను, కోపమా? కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు లేట్ అయింది పర్వాలేదు. పిల్ల పెళ్లికైనా రావాలని నీకు అనిపించలేదురా? ఓ మర్డర్ కేసు ఉంటే రాలేపోయాను రా. రాకపోవటమే మంచిదైంది, బస్ ఛార్జ్ మిగిలింది. పెళ్లి ఆగిపోతే ఆగిపోయింది లేవమ్మా, దాని గురించి బాధపడకు. స్టేట్ లోని సెకండ్ ర్యాంక్ వచ్చావుట కదా, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కూడా వచ్చింది. ఇహా కూడా మర్చిపోయి హాయిగా చదువుకో. అరే వెంకటపతి, మద్రాసులో మనుషుల కంటే ఆటోల సంఖ్య ఎక్కువరా, అందుకే చూడు అక్కడక్కడ ఖాళీగా పడి ఉన్నాయి. కందస్వామి, ఆ సామాన్ లోపల పెట్టు. అమ్మడు హాయ్ గంగా. చూసుకుని హాయ్ సరు. కంగ్రాట్స్, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరికిందటగా. ఏమిట్రా ఇల్లంతా ఎలా ఉంది? మన పెయింటర్ కొట్లాడ కేసులో జైలుకి వెళ్ళాడు రా. జామీన్ మీద బయటకు తీసుకొస్తే మర్డర్ చేసి మళ్ళీ వెళ్ళాడు. ఇదిగో ఈవిడే మా ఆవిడ. నమస్కారం. మన పుత్తూరు ప్రకాశ్ రావు గారు లేరు, ఆయనకి ఏకైక కుమార్తె. ప్రెసిడెంట్ ప్రసాద్ రావు ఉన్నాడే 74లో, నేనేగా అప్పీర్ అయింది. నా ఆర్గ్యుమెంట్ విని వీళ్ళ నాన్న అదిరిపోయి దీన్ని నా మెడకంట కట్టాడు. అదేం కాదండి, లాయర్ ఫీజు 10 పైసలు అక్కర్లేదు, మీ అమ్మాయిని ఇచ్చి చేస్తే చాలని మా నాన్న కాళ్ళ మీద పడ్డారు. అది యావజ్జీవ శిక్ష. అన్నా శివాజీనా. వీడో చిట్టి చిన్నరాయుడు కూడా గొడవలు అయిన తర్వాతే కొట్టడం మొదలెడతాడు. కానీ వీడో గొడవను ఊహించుకుని కొట్టేస్తాడు. ఏంట్రా? అది మరేం లేదన్నా, ఆ బాబు గారు ఉన్నాడు కదా, ఆడు మన ఏరియాకి వచ్చి నాన్న రప్చ చేయడన్నా మామూలు కోసం. అందుకని కోపం ఆపుకోలేక తుక్కు లేపానన్నా. దెబ్బలు తిన్నాడు ఎక్కడ? ఆయన ఇప్పుడే అంబులెన్స్ ఎక్కి పంపించానా. వెంకటపతి, డబ్బులు ఎంత ఉన్నాయి? రేడారా ముందే తీసుకెళ్ళి మీ ఆవిడకి ఇవ్వు. కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఏమిటి? సరే అన్నా. ఓ ఎస్ఐ ఎవరు, కుమార మంగళవేనా? అవునన్నా. నల్లగా ఉంటాడు. ఆయనే. సరే నేను చూసుకుంటా. శివ, నేను అతని లాంటి వాణ్ణి. ఇద్దరికి తేడా చెప్పనా? అతని తలకి తగిలింది గాయం, నాకు గుండెకి తగిలింది గాయం. గంగ పెళ్లి జరగకుండా ఆపేశారు. నా పెద్దలను తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇది చదువుకోవాలని మంకుపట్టు పట్టింది. అందుకే నీకు దాన్ని అప్పగించిపోతున్నాను. నువ్వే చూసుకోవాలి. రే దిగులు పడకు. గంగా నా బిడ్డ లాంటిది. దాన్ని చదివించడం నా బాధ్యత. మీ ఎల్లుణ్ణి నేను బయటికి తీసుకొస్తాను, భయపడకు. గంగని మోసం చేశాడే వాడెవడో ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని కాలి కాలు కీలి కీలు విరిచేతులు పారేస్తాను. ఓకే? ఆదిత్య, నువ్వు అమ్మాయిని చూసావా? నేను చూడలా. ఆ అమ్మాయి నిన్ను చూసిందా? తను నన్ను చూసింది. అదేలారా, నువ్వు తన్ని చూడకుండా తను నిన్ను చూడటం నువ్వెలా చూసావు? నీకేమన్నా వెనకాల రెండు స్టెప్ని కూడా ఉన్నాయా? థియేటర్లో చూసావా? థియేటర్లో చూసావా? చూసాను. ఏయ్, సరిగ్గా చూసావా? నిజంగా చూసావా? అవును చూసాను. అతను చూడనప్పుడు నేను చూసాను. హలో అని ఉండొచ్చు కదా. ఆ తర్వాత ఏముంది?
లైట్ ఆఫ్ చేశారు, మ్యూజిక్ వేశారు, పిక్చర్ స్టార్ట్ చేశారు. ఆ తా శుభం కట్టేసరి పిక్చర్ అయిపోయింది రెండే. మాకేం వస్తా కొడుతున్నావే, నువ్వేదో దాచిపెడుతున్నావు. నేను ఎందుకు దాస్తాను? మరి ఎందుకు అటు ఇటు 5 కిలోమీటర్లు ఆకుండా నడుస్తా? సరే నడవను, ఇప్పుడు ఓకేనా? కాస్త ఊరుకుంటావా? ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరిగింది? ఏమీ జరగలేదు. పెళ్ళొద్దని ఇద్దరు ఒంటి కాలు మీద నుంచున్నారు కదా? అవును. మధ్యలో సడన్ గా ఇదేంటి? ఇది ఏంటి? ఏంటి నేను ఎక్సైట్ అయ్యాను? యా. నీకేమైనా మతిపోయిందా? ఆ అమ్మాయితో పెళ్ళొద్దనుకునే ఆ ఊళ్ళో గొడవలు వచ్చేలా చేసి మెడ్రాస్ పారిపోయి వచ్చాను. నేను మళ్ళీ ఆ గుమ్మడికాయని నో ఛాన్స్. ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు నేను గనక ఆ అమ్మాయితో మాట్లాడాను అనుకో, అంతే, అంబా సముద్రంలో 3rd వరల్డ్ వార్. రండి బా, ఎలా ఉన్నాడో చూసారా? గాయం బాగానే ఆరింది, ఓ 2 రోజుల్లో కట్టిపోయచ్చు. వీడికి తగిన కత్తిపోటు వల్ల ఇంట్లో జరగాల్సిన పెళ్లి ఆగడమే కాకుండా మిమ్మల్ని వెంకయ్య అనేది బద్ద విరోధులు చేశాడు చూసారా? ఎంతైనా వీడు అదృష్టవంతుడు, బతికేశాడు. నొప్పిగా ఉందా ఏంటి? ఆహా, ఏం భయం లేదురా, త్వరలోనే తగ్గిపోతుంది. ఇంటికి వచ్చేసాయి. అలాగేనే. ఇవ్వు. తీసుకోరా. అదృష్టం ఆ దేవుడు కాపాడాడు. ఎందుకు అలా అంటున్నావు? స్వామి బతికాడు కదా, ఏమిటి కోపంగా ఉన్నారు? వాడు బతకడం మీకు సంతోషంగా లేదా? హత్యా నేరం కింద వెంకటపతి అల్లుడిని ఉరికమ్మ వెక్కిద్దాం అనుకున్నాను. నా ఆశ నిరాశ అయిపోయింది. ఏంటి బాబు ఎలా మాట్లాడుతున్నావు? అదే కదా, నాకేమిటో గుండెల్లో నొప్పిగా. డాక్టరు, ఖాళీ బెడ్ చూసి పడుకోమను, నేను ఇంటికి వెళ్ళి భోజనం పంపిస్తాను. డ్రిల్ మాస్టర్ బయటకు వచ్చినట్టున్నాడు. నువ్వు ఉండరా. రే సుబ్బారా, మా అల్లుడు సరిగ్గా చూడరా, బయటకు రానివ్వని కంకణం కట్టుకున్నారు. బెయిల్ మీద తీసుకొచ్చానా లేదా? ఇంకెవడో నోరెత్తడానికి వీల్లేదు. చేతగాని చవట, అడ్డమైన వాళ్ళతో చెప్తావేరా? ధైర్యం ఉంటే సూటిగా నాతో చెప్పరా. ధైర్యం లేకనా నా అల్లుడు కత్తితో పుడిచాడు, నువ్వు జైలుకి పంపిస్తే బెయిల్లో తీసుకొచ్చానా? ఏమల్లుడు ధైర్యాన్ని చూసావురా? రేయ్, నువ్వు నన్ను గెలిచాను అనుకుంటున్నావా? వెర్రి బాగులాడా, ఎవడో పనికిరాని చెట్టు కింద ప్లేటో నీ కింద కోర్టులో బెయిల్ ఇప్పించాడు. మా వాడు వకీల్రా, మర్చిపోయావేంటి? రేయ్, వాడి ద్వారా మీ అందరికి సంఖ్యలు వేయించి జైలు తోయించలేదో నే బలరామని కాదురా. అటువంటి పరిస్థితే కనుక వస్తే మొత్తం మీ కుటుంబాన్ని చంపేసి నా అల్లుడు బదులు నే పోతాడరా జైలుకి. వదలలేదు. కూర్చోరా. మర్యాద ఎప్పుడో పోయింది. బాబుగారని పిలిపించుకునే అర్హత నీకెప్పుడో చచ్చిపోయింది. తీసిపోయా నోరు మూసుకోరా. హలో, ఏంటి బాగా ఏడిపిస్తున్నారా? అవును, అందరూ. వాళ్ళు తెలుగు సరిగా మాట్లాడలేరు, నేను మాట్లాడే తప్పంటారు. జననం ప్రణయం మరణం ప్రళయం, హాలాహలం అమృతం సృష్టి తత్వమే. ఈ చెప్పనండి చూద్దాం. అవును, వాళ్ళకేం తెలుసని తెలుగు ఇంగ్లీష్ రెండింటినీ కూని చేస్తారు. డోంట్ స్టాండ్ ఆ ఎండలో, స్టాండ్ అండర్ ది మర్రి చెట్టు అనే కేసులు. ఏంటి సడన్ గా ఇక్కడ కూర్చో? లేదు, మా ఊరు అమ్మాయి కాలేజీలో మెడ్రాస్ లో ఒంటరిగా ఎలా మేనేజ్ చేసుకొస్తుందో చూసిపోతామని వచ్చానంతే. ఇంతవరకు మేనేజ్ చేశాను, ఇక మీద వీళ్ళు నువ్వెవరని అడిగితే ఎలా మేనేజ్ చేయాలో తెలియట్లేదు. వెళ్ళిపోతున్నారే. బస్ స్టాప్ హాస్టల్లో కదా? ఏ బస్సు? 45B ట్రిప్. ఓహో, ట్రిప్లికేనా? నే వెళ్ళేదారే, రా వెళ్దాం. కాలేజీలో ర్యాగింగ్ ఓవర్గా జరిగిందా? మగాళ్ళే ర్యాగింగ్ చేస్తారని విన్నాను, ఆడవాళ్ళు అంతకంటే ఘోరం. గొడవ పెట్టేవాళ్ళని నాకు చూపించు, నేను చూసుకుంటాను. ఎవరిని? ఆడపిల్లలా? అవును. ఏ లా కాలేజీలోనే చాలా మంది అమ్మాయిలు ఉంటారే, సరిపోరా? లా చదివి ఆడపిల్లల దగ్గర ఈ ఆటలు సాగవుగా, అందుకే ఇంజనీరింగ్ బెటర్ అనుకున్నాను. జాగ్రత్త, సెట్స్ కేర్ స్కేళ్లు ఉంటాయి, చిత్తకొట్టేస్తారు. అయితే మెడికల్ కాలేజ్కి వెళ్తాను. వెళ్ళు, వాళ్ళు ఇంకా డేంజర్, కత్తులతో పొడిచి పారేస్తారు. బస్ వచ్చేసింది, జాగ్రత్తగా ఎక్కువ. ముందుకెళ్ళు ముందుకెళ్ళు. బస్ ఇది కాదేమో. కాదు కాదు, బస్ కరెక్టే. ముందుకెళ్తే సీట్లు ఖాళీగా ఉన్నాయి. కూర్చో. థ్యాంక్ యూ.
మన సామి ఉన్నాడే సామి, వాడు బతికాడు. ఎవరు? మన సామి గంగ మా ఇంట్లో అదే వంట చేస్తుంటాడే, వాడికి నయమైంది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. పాపం, ఈ పెళ్లి మూలంగా అతని కత్తిపోటు పడింది. అయ్యో, వాడు గట్టాడు, ఈ చుమిచు బొద్దింకిలు అంటాడు. ఈ లోకంలో థ్యాంక్ యూ, ఈ లోకంలో అన్ని మారాయి. చెట్టు చేమ చేప గీప అన్ని మారాయి. రెండు మాత్రం మారలా. ఒకటి బొద్దింక, రెండోది మన సామి. అవును, ఒకటే పోలికి ఇద్దరిది. అది నిజమే. ఇల్లు వచ్చేసింది, ఇక నువ్వు వెళ్ళు. లోపలికి పిలిచి సోఫాలో కూర్చోబెట్టి వేడిగా ఒక కాఫీ ఇవ్వలేవా? కుడి పక్కకి తిరిగితే టీ కొట్టు, 2 రూపాయలే. అయితే లోపలికి పిలవన్నమాట. మా మావయ్య ట్రిప్లికెన్ శివాజీ, క్రిమినల్ లాయర్. ఆయన దగ్గర ఈ ఆటలు సాగు. నిన్ను పెళ్లి చేసుకోకుండా మోసం చేసి వెళ్ళింది ఎవడని చాలా కోపంగా ఉన్నారు. ముందు నువ్వు వెళ్ళు. మంచి ఇంట్రెస్టింగ్ పర్సన్ లో ఉన్నారే, తప్పకుండా మీట్ అవ్వాలి. ఎవరా? ఇక్కడికే మీ గురించి వచ్చారు. ఏంటి ఏంటి ఏం కావాలి? నేను లా గ్రాడ్యుయేట్ సార్. అరే రే రే నువ్వేనా? మరి బయట నుంచి మాట్లాడతావేంటి? లోపలికి పద మాట్లాడుకుందాం. అరే అయ్యా, ఆ పాసే భయపడతావేంటి? సీతారామనే కదా పంపించింది. అవును అమ్మా, జూనియర్ గా అడిగాను కదా, పంపించుంటాడు. గంగా, నాకు అబ్బాయికి కాఫీ పట్రా. నాకు కొంచెం షుగర్ ఎక్కువేండి. వెరీ గుడ్. ఇలా ఫ్రాంక్ గా ఉండాలి. లైక్ యూ. నీ పేరు చెప్పలేదే? అది అది ఆనంద్ సార్. ఏంటి కొడుకుతున్నావు? ఓల్డ్ టైప్ మిషన్ లాగా టొకటొకమని. ఇలా అయితే రేపు కోర్టుకి వెళ్ళి ఆర్గ్యుమెంట్ ఏం చేస్తావు? పెద్దవాళ్ళని మర్యాద, కానీ కోర్టులో కరెక్ట్ గా షార్ట్ అండ్ లెవెల్ మాట్లాడతాను సార్. నా దగ్గర జూనియర్ గా ఉండాలంటే లా చదివినంత మాత్రం సరిపోదు. లా కాకుండా నీకు ఇంకేమేం తెలుసు? వేరే కర్రసాము, అది కొన్ని సోడా బుడ్డి సరటం, సైకిల్ చేయం తిప్పటం తెలియదు సార్. అట్లీస్ట్ కరాటే కుంఫు ఇవేవీ తెలియకుండా కేసు అయిన తర్వాత కోర్టు నుంచి ఇంటికి నువ్వు రాలేవమ్మా. సార్, మీరు నా గురువు కావడం నా పూర్వజన్మ సుకృతం సార్. ఇది మరీ ఓవరో తగ్గించు. ఏ లా కాలేజీలో ఇన్ని విద్యలు నేర్పరు సార్. ఇదిగా అడ్వాన్స్ ఉంచుకో. థ్యాంక్ యూ సార్. టెన్షన్ గా పొద్దున్నే 9 రావాలి. చేస్తాను. హలో హలో, ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? నన్ను కావాలని ఇరికించవే. రేపొద్దు నేను జూనియర్ గా వచ్చిన సమస్య, రాలేదన్న సమస్య. ఏం చేయను? ఎవరి దగ్గర ఇరుక్కు? ఓ, మా నాన్న దగ్గర, లేక నా ఫ్రెండ్ గంగ దగ్గర, మరి నా దగ్గర? రాంగ్ నంబర్. కొంచెమైనా బుద్ధుందారా నీకు? నువ్వేగా పట్టుబట్టి ఆ పెళ్ళొద్దని ఆపించేసింది. మరి దేనికి కాలేజు, బస్సు, ఇల్లు గిల్లుని పిచ్చోళ్ళ వెంటపడి తిరగడం? అసలు నీకేం తక్కువరా? నీకేం తక్కువ అని ఏ లోటు లేదుగా. జాలీగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, ఖుషీగా ఉన్నావు. మధ్యలో నీకు బోర్డు రొమాన్స్ ఎందుకురా? రొమాన్స్ ఎందుకురా? ఆ క్రాక్ వకీల్ ఒకడు, ఈ ఫోన్ ఒకటి పోవే. 984104. అయ్యో, లోపల నుంచి రింగ్ అవుతుంది. వస్తున్నా 1 minute. అయ్యో, వకీల్ నంబరు. హలో, ఎవరు మాట్లాడేది? రాంగ్ నంబర్. ఏ రాంగ్ నంబర్? పల్లెటూరు రాంగ్ నంబరా లేక వకీల్ కూతురు రాంగ్ నంబరా? పల్లెటూరు వకీల్ కూతుర్ని మీరెందుకు ఫోన్ చేశారని అడుగుతోంది. అదే కాస్తుండండి, నేను పల్లెటూరుకే ఇస్తాను. పల్లెటూరు తీసుకో. అయ్యో, ఉదయం వకీలు, ఇప్పుడు వకీల్ కూతురు పీస్ చేస్తున్నారు. ఎందుకు ఫోన్ చేశావని అడుగు. ఎందుకు ఫోన్ చేశావు? నేను ఎందుకు ఫోన్ చేశానంటే, ఎందుకు ఫోన్ చేశాను మీకు తెలుసా? నేను ఎందుకు ఫోన్ చేశాను? జ్ఞాపకం వస్తే రాసుకుని మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. సారీ. మొద్దు ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పు. ఇది లవ్వే కదూ? సారీ అన్నాడు, తర్వాత ఓకే, తర్వాత బాయ్, తర్వాత ఇంకేదో చెప్పు ఉంటాడు. చెప్పు. అయ్యో, ఏం గుర్తులేదట. జ్ఞాపకం వస్తే రాసి పెట్టుకుని చెప్తాన్నాడు. అయ్యో, ఇది లవ్వే, కన్ఫర్మ్డ్ 100%. I'm so happy for you. మళ్ళీ ఫోన్ వచ్చింది, అతనే అంటాడు. మనకెందుకు ఈ గొడవంతా? నేనే అప్పుడు చెప్పడం ఎలాగో తెలియలేదు, కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది చెప్తున్నాను. కాకపోతే ఒక మాట, దయచేసి క్రాక్ వకీల్తో మాత్రం చెప్పకండి.
డేయ్ ఎవరా క్రాక్ వకీలు? అర్ధరాత్రి పూట ఫోన్ చేసి కన్న తండ్రి దగ్గర కూతురికి బ్రాకెట్ వేస్తావా? చెప్పుతో కొడతాను జాగ్రత్త. ధైర్యం ఉంటే ఎదుర్కొంటారా? ఎవరు అనుకుంటున్నావురా? నీ క్రిమినల్ ఆయనరా 136 సెక్షన్ లో కేసు పెట్టి 200 సంవత్సరాలు జైల్లో వేసిన జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? తెల్లారి దాకా తిడదాం అనుకుంటే ఫోన్ పెట్టేశాడు. ఎందుకు ఫోన్ పెట్టేశావు? నాన్సెన్స్. అయ్యో హాయ్. అయ్యో సారీ, రాంగ్ నెంబర్. నేను గంగా అనుకున్నాను. ఇక్కడేం చేస్తున్నావు? దున్నపోతూ ఎవడన్నా అనుకుంటుంది సార్. సార్ సారీ సార్, నమస్కారం సార్. సార్ మిమ్మల్ని గుద్దానండి సార్. ఇంకేమైనా ఏం చేసుకొచ్చావా? ఏం చేసి కొట్టడానికి నేను ఏమన్నా రాకెట్నా? సార్ మీ దగ్గర జూనియర్ గా చేరదామని. జూనియర్ గా నువ్వేం పని చేస్తావు? కంగారులో జడ్జిని చంపినా చంపేస్తావు. సార్ జడ్జి సీతారామన్ గారే మీ దగ్గర చేరమని నాకు లెటర్ ఇచ్చారు సార్. అలాగా? దీన్ని ఆయన సైడ్ బిజినెస్ గా మొదలెట్టాడా? అది నాకు తెలియదు సార్. అది కాదయ్యా, ఇంతకు ముందే ఆయన పంపాడు, ఒకడు వచ్చాడు, వాడిని జూనియర్ గా పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నేను పంపితే ఎలాగా? సార్ అది అతను కాదు సార్, నేనే సార్ జడ్జి సీతారామన్ గారు పంపిన వాడిని. మరి అతను ఎవరు సార్? అది జడ్జి ఒకే లెటర్ జెరాక్స్ కాపీలు చేసి పంపించినట్టున్నారు. నేనే సార్ ఒరిజినల్ కాపీ. ఏంటిది? అర్జుడు అర్జుడు అర్జుడు. అయ్యో అతను ఇక్కడికి వచ్చాడు ఏమిటి? నా తలరాత అంతా నా తలరాత. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదే. అయ్యో అతన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? జిమ్నా? ఇంకేం అనుకున్నావు? అదే జిమ్ని ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. నే వెళ్ళమన్నప్పుడే కనుక నువ్వు వెళ్ళిపోయినట్టయితే ఈ పాటికి నీ సొంత ఊరికి వెళ్ళుండేవాడు. అది వదిలేసి ఇంటికి తొంగి వస్తావేంటి? నాన్ సెన్స్. సార్ ఒక నిజాన్ని మీ దగ్గర కక్కేసిపోవడానికే నేను వెయిటింగ్ లో ఉన్నాను సార్. నువ్వు లా చదవలేదా? లేదు సార్, మీ లాయర్ వృత్తికి అసలైన పని ఇప్పుడే సార్ వచ్చింది. ఏంటి బాగుతున్నావు? ఎవరిదో వాగుడు విలేజ్ లో ఓ పెళ్లిలో ఓ ప్రాబ్లం అయి ఒక అమ్మాయి వచ్చి మీ ఇంట్లో ఉంటుందా లేదా? అవును. ఆ ప్రాబ్లం క్రియేట్ చేసిన వాడిని మీరు వలేసి వెతుకుతున్నారా లేదా? అవునవును. అతను ఎవరో ఎక్కడుంటాడో వాడి జాతకం మొత్తం నాకు తెలుసు. నువ్వు బలి దొరికిపోయావు. ఎవరికి? జిమ్ కి, లాయర్ కి. అవును. అసలు వాడిని పట్టుకోవడానికి నాకంటే నీకే ఎక్కువ ఆత్రంగా ఉందేంటి? లేదు సార్, ఒక సీనియర్ కున్న ఎమోషన్ ఒక జూనియర్ లోపలికి దూరుతుంది కదా సార్. కదా, వాడిని పట్టుకోవడానికి ఫిక్స్ చేసిన వ్యక్తి రేపు పొద్దున్న ఓకే కలుస్తాడు. సార్. అతనికి ఇవ్వాలి. వెళ్ళో ఫోటో పట్రా. ఫోటోనేగా, రేపే తెచ్చిస్తాం సార్. చాలా సంతోషమయ్యా. అలాగే లోపలికి వెళ్ళి టీ తాగి అందరిని చూసి మాట్లాడి వెళ్ళమంటారా? అట్ట కాదులే గానీ నువ్వు బయటికి వెళ్ళి టీ తాగి బయటే అందరిని చూసుకుంటూ పో. ఓకే సార్. వెళ్ళు. ఓకే. కొంగలా దొంగ చూస్తావేంటి? ఎలబయా టెన్షన్ గా 9 రావాలి. ద్రోహి ద్రోహి వీడు ఫ్రెండా? సారీ. ఏం జరుగుతుంది ఇక్కడ? హలో, ఏంటి ఏం జరుగుతుంది అక్కడ? అదే నేను అడుగుతున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటేంటి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? మన ఇంట్లో ఇంట్రెస్టింగ్ గా ఏదేదో జరుగుతుందిగా, నన్ను అడుగుతావే? చూడమ్మా, ఈ ట్రిపుల్ కేన్ శివాజీని ఎవ్వరూ మోసం చేయలేరు, నాకంతా తెలుసు. అంతా తెలుసా? పాయింట్ నెంబర్ 1, సీతారామన్ జూనియర్ గా పంపించిన వాడు వీడు కాదు, ఆ లూజు. వాడు పోయాడు. వీడెవడు? ఎవరు? పాయింట్ నెంబర్ 2, ఇతను నా కూతురు సరస్వతికి ముందే తెలుసు. ఇతన్ని జూనియర్ గా పంపించింది తనే, ఎందుకంటే నా దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి కదా. పాయింట్ నెంబర్ 3 ఏమో రాత్రి ఫోన్ చేసి అస్తుపిస్తని వాగేది ఇతనే. అయితే ఈ కేసులో మహా కీలకమైన అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, కన్న తండ్రిని గుణపంలా ఇక్కడ నుంచున్నానే, నన్ను పట్టించుకోకుండా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు కనుక వాళ్ళకి ఏ శిక్ష వేద్దాం? చెప్పమ్మా, ఏ శిక్ష వేద్దాం? తీర్పు వాయిదా వేస్తే మనం జడ్జిమెంట్ రిజర్వడా? కానీ మహా ఫాస్ట్ గా ఉన్నారే, ఏదైనా విపరీతం జరిగితే? అమ్మా, ఏ తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత నీదే. దిగులు పడకండి మావయ్య. థ్యాంక్ యూ. హాయ్, అలాగే ఉండు. ఏంట్రా కెమెరా చేతిలోకి వచ్చింది? ప్రొఫెషన్ మార్చేసావా? నీకు అసలు విషయం తెలీదా? క్లోజప్ కంపెనీ వాళ్ళు బెస్ట్ స్మైల్ కాంపిటీషన్ పెట్టారు. నీ స్మైల్ ఎన్నో మైళ్లు దాటింది, క్రేజీగా పాపులర్ అయింది.
అందుకే నీతో ఫోటో తీద్దామని. స్మైల్ ప్లీజ్. నన్ను ఒక్కడే తీస్తావా? నా ఫ్రెండ్ కూడా ఉంది, ఇద్దరు నీతి. ఆహా, అదేం కుదరదు. నీ మొహమే నాకు ముఖ్యం. ఇక ఏ గాడిదని తీయటం నాకు ఇష్టం లేదు. రెడీగా ఉండు. స్మైల్. ఆశా నువ్వా? నిన్నే గాడిదానంటున్నాడు. ఎవరిని గాడిద అంటున్నావు? నిన్ను గాడిదని అంటానా? ఏ ఊరు గాడిదని ఇలా పసుపు రంగు చుడిదారు వేసుకుంటుందా? నేను ఫిట్ చేసుకోవాలి, మనం తర్వాత మీట్ అవుదాం. లా చదివి ఇలా కెమెరా పట్టుకుని తిరుగుతున్నావే, నీకు కాస్త కూడా బాధ్యత లేదా? ఎవరికి బాధ్యత లేంది? నేను ఇప్పుడు ఒక వకీల్ దగ్గర జూనియర్ గా వర్క్ చేస్తున్నాను తెలుసా? ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్, లా మై హాబీ. ఫీల్ క్లియర్. ఏంట్రా ఇదంతా? షేవింగ్ క్రీమ్ చూస్తే తెలియట్లా? మొహం మొత్తం పూసి మూసావు కదరా. నా క్రీము, నా మొహం, నా గడ్డం, నేను ఏమైనా చేసుకుంటాను. సరే షేవ్ చేయ, ఒక ఫోటో తీసుకుంటాను. నానిన తర్వాత చేసుకుంటాను. నానిన తర్వాత చేసుకుంటావా? దగ్గర వర్క్ చేస్తున్నావా? లేదు, వారే నా దగ్గర సీనియర్ గా వర్క్ చేస్తున్నారు. అర్థమైందా? ఊరే ఆ టవల్ తీరా ఒక స్నాప్ తీసుకుంటారా? తీయరా. ఆయన ఎక్కడ చూసాడు? వారిని ఎక్కడ చూసావు? ఇంట్లోనా ఆఫీస్ లోనా? ఎక్కడ చూస్తాను? ఇంట్లో చూస్తాను. ఈ పళ్ళన ఒక్క ఫోటో. ఇంట్లో ఇంకెవరెవరు ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చెప్పు. చెప్పు. ఇంకెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? వారు ఉంటారు, వారి భార్య ఉంటుంది, వారి కూతురు ఉంటుంది, వాళ్ళతో పాటు గంగ ఉంటుంది. ఏమన్నా? ఇప్పుడు నువ్వేమన్నావు? ఇంకోసారి చెప్పు. చెప్పు, నువ్వేమన్నావు? I needed this. ఇప్పుడు నువ్వు ఏమన్నావు జిమ్? త్వరగా చెప్పు. నన్ను ఏదని చెప్పను. చివరిగా నువ్వేమన్నావు? చివరిగా రంగా నువ్వు అంది గంగా అన్నాను. గంగా అంటావా? నువ్వు ఫ్రాడ్ వీరా. నేను జడ్జికు నేరం చేసిన వాళ్ళని శిక్షిస్తాను. రంగాజీ, ఇందులో సంతకం పెట్టండి. నాకేమంటే నేను పెట్టిస్తాను, నా పని అదే కదా. వేలి ముద్ర ఆ మూలగా వేయండి. హైకోర్టు, సుప్రీంకోర్టు, ఏ కోర్టు చేయని సహాయం మీరు నాకు చేశారు. దానికి ప్రత్యుపకారంగా నేను మీకు ఏం చేయాలో చెప్పండి. జీ, మా ఊళ్ళో నాకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడు జీ. వాడి కూతుర్ని ఒకటి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు జీ. వాడి ఫోటో అడ్రస్ ఇస్తాను జీ. వాడిని మీరు కాస్త జీ సజీవదహనం చేయమంటారా? ఎందుకు? కాలో చెయ్యో విరిచేస్తే సరిపోతుంది కదా జీ. అంటే ప్రాణాలు తీసి మహానేరం చేయడం ఎందుకని జీ? కాదు, నేరం కాదు. నలుగురికి మీరు చేసే పని ఏది నేరం కాదు. గంగా వాళ్ళ నాన్న, ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళు కూడా నలుగురే జీ. ఫోటో ఏది? అయ్యో, ఇప్పుడు ఫోటో లేదే. ఫోటో ఏది? అయ్యో, ఫోటో లేదు జీ. ఫోటో ఏదయ్యా? అయ్యో, ఆ ఫోటో తొందరగా ఇవ్వండి, లేదంటే గురువు కోపం వచ్చి నా గుండె పగలగొడతాడు. టెన్షన్ గా రేపు పొద్దున్న 9 గంటలకల్లా ఇస్తాను జీ. ఊరి పొలాల్ని ఎవరో తగలబెడితే మీ బావే తగలబెట్టాడని చెప్పి కేసు పెట్టి ఇప్పుడు మద్రాస్ సెంట్రల్ జైలుకి పంపించారు. బలరామయ్య, ఎవరో నీ పొలాన్ని తగలబెడితే ఆ నేరం నా అల్లుడి మీద మోపి అతను జైలుకి పంపించావు. ఈ మాత్రానికే గెలిచాననుకోకు. హైకోర్టు ఏమిటి, సుప్రీంకోర్టుకి వెళ్ళైనా మా అల్లుడు నేను బయట తీసుకొస్తాను. నీ బతుకు నాకు తెలియదు అనుకోకు. ప్యాకెట్లోనే 2 ముక్కలు కింద దాచుకుని ఆడినాడివి. సరే, నువ్వన్నట్టే నీ అల్లుడిని నేనే జైలుకి పంపాను. నీ చాతనం చేసుకో. చేసిందంతా చేసి పెద్ద మనుషుల వేషం ఒకటి. పాత కేసులో నా అల్లుడిని నేను బెయిల్ మీద తీసుకొచ్చానని చేయి చూపించి మాట్లాడుతున్నావు. ఇక్కడికి వచ్చి మర్యాద లేకుండా మాట్లాడతారా? ఓడలను తేల్చి పారేస్తాను. ఊరికే నోరు పారేసుకున్నారు మీ ఇద్దరు. నా మాట వినండి. రండి రండి. ఈ విషయంగా నే వచ్చే వారం హైకోర్టుకు వస్తున్నాను. మిగిలిన విషయాలు వచ్చి మాట్లాడతాను. ఇట్లు మీ నాన్న. ఎవరు? వకీలున్నారా? వారు లేరు. వారు లేరా? లేరని చెప్తున్నాగా. మరి వారెవరు? జీ, దయచేయండి 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 దయచేయండి. ఏమయ్యా, బతికుండగానే ప్యాక్ చేస్తున్నావా? లేదు సార్, ఇప్పుడు మీరు వకీల్ కాదు, ఈ ఇంటికి యజమాని. 9 గంటల తర్వాత వృత్తిపరంగా మీరు వకీల్. అర్థమైందా? భలే తెలివైన కుర్రాడు రంగా జీ. తెలివితేటలా ఉంచు. ముందు ఫోటో ఏది? ఏడయ్యా జిమ్ము 9 గంటకల్లా ఫోటో తెస్తానాడు. అతను రాదు సార్. అతని గర్ల్ ఫ్రెండ్ అతన్ని బాగా చిత్తకొట్టింది. నీకెలా తెలుసు? నేను చూశానుగా. ఏమన్నా? వస్తుంటే చూసి అడిగాను అన్నాను. అయితే నువ్వు వెళ్ళి అతనికి ఫోన్ చేసి వెంటనే ఫోటో తీసుకున్నామని చెప్పు.
సార్ ఫోటో అతని దగ్గర లేదు సార్. నీకెలా తెలుసు? నేను వదలలేదుగా. ఏమిటి ఫోటో తీయడానికి వదలలేదా? కాదు సార్, నేను అతన్ని వదలలేదు సార్. అతని దగ్గర నుంచి ఫోటో తీసుకునేదాకా నేను వదలలేదు. చెప్పాను కేజీ తెలివైన వాడని. ఫోటో ఉందని ముందే చెప్పొచ్చు కదా. ఎలాగండి ముందే గీసుంటే ఆయన తెలివైన వాడు అంటారా? ఏంటి? ఓకే తీసుకోండి. ఏమిటయ్యా డెవలప్ చేయకుండా ఇచ్చావు, నెగిటివ్ చూసి ఆయన ఎలా గుర్తుపడతారు? అదే నేను అడిగాను సార్. డెవలప్ చేయడానికి డబ్బులు ఏమన్నారు సార్? ఓపెన్ చేయండి, నెగిటివ్ ఇవ్వండి, నేనే డెవలప్ చేసి వేడివేడిగా ప్రింట్ తీసుకొస్తాను. ఓకే స్టూడియోకి తీసుకెళ్లి వెచ్చబెట్టి ఏంటో చూస్తాను. సుబ్బయ్య స్టూడియోకి తీసుకెళ్ళి. అలాగే వెళ్ళిరా. ఆల్ ది బెస్ట్. యువరత్నం వదిలే వదిలే. రంగా నేను క్షమించాట, జీ నేను క్షమించాట. ఇదేంటి సార్, ఫోటోలు తీసిన రీల్ కింద పడేస్తే ఫోటోలుగా వస్తాయా? ఇదిగో సార్. సార్ ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసానే. మీరు మంచివారా చెడ్డవారా? సార్ మీ నోటికి మాటలు వచ్చా రావా? రే డాక్టర్ దగ్గర తీసుకుపోండి రా, పెద్ద ఆయన రా, ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు రా, తొందరగా తీసుకోండి రా, జాగ్రత్త. కొత్తగా ఆఫీస్ బాయ్ వచ్చినట్టున్నాడు. నువ్వా? ఆరి దుర్మార్గుడా. నువ్వే దుర్మార్గుడివి. రే ఇట్రారా, నువ్వే కదరా ఆ అమ్మాయి నచ్చలేదు, ముక్కు చప్పడి ముక్కు, మొహం జిడ్డు మొహం, ఈ గుమ్మడిగా ఎవరు చేసుకుంటాడానో? నువ్వేగా పెళ్లి కావాలని ఆశానే చేసుకుంటానని అందరి ముందు పెద్ద నిశ్చితార్థం చేసుకున్నావు. పోరా, అది వేరు ఇది వేరు. అలాగా? అది పప్పీ లవ్, ఇది ట్రూ లవ్. అది ఒకటి సీరియల్ సెట్, ఇది కార్తీక దీపం, నా ఆశా దీపం. ఇది చెయ్యి, అది ముక్కు, ఒక్క గుద్దు ఆల్రెడీ పగిలింది, అందుకే వదిలేసా. గంగా అక్కడ కాదు ఇక్కడ మాట్లాడరా. నువ్వేంట్రా? ఆశ వాళ్ళ నాన్నెవరా? సీతారామనే. మరి సర్ సివి రామనా? అదే సీతారామన్ నీ మీద ఒక కన్నేసి ఉంచమని నన్ను ఇక్కడికి పంపించాడు. ఓహో అలాగా? అవును. ఆశకు ఒక తండ్రే కదా, ఆయన సీతారామనే కదా, ఆయనేరా నాకు లెటర్ ఇచ్చి పంపించాడు నీ మీద కన్నేసి ఉంచమని. చూసుకుందాం. నువ్వు తేల్చుకుందాంరా. కోర్టు రెడీ, ఆటోకి వెళ్దాం సార్. చచ్చా ఆటో రెడీ, కోర్టుకి వెళ్దాం సార్. రెడీగా అదే ఏమిటి హాట్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? ప్రాక్టీస్ చేస్తున్నారా? ఏమెంతయా? తెలియదు సార్, దాచేసుకున్నా. 9:48 లండన్ లో 3:10, సింగపూర్ లో మధ్యాహ్నం 1:48. ఇవన్నీ వారు నిన్ను అడిగారా? నోర్మివాయ్, ఇతను ఇక్కడ ఈ ఇంట్లో ఉండి లండన్ లో ఉన్న బిగ్ బెన్ టైం చెప్తున్నాడు. నువ్వు నీ కొంపలో ఉన్న గడియారం చూసుకోవడా? టైంకి రాలేవా? అంతా నా బ్యాడ్ టైం సార్. ఊరికే వాగమాక, నీకు లోకల్ టైమే తెలీదు, గుట్టేం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? జిమ్ నువ్వు బతికిపోయావు సార్, గురించి నీకు తెలీదు. ఆలస్యంగా వస్తే వాడు అసలు తట్టుకోలేరు. నీ పళ్ళు రాలుకుంటే నీ చేతులు విరిచి సార్ వాడిని క్షమించండి సార్, వాడు అమాయకుడు సార్, వాడు తప్పే చేశాడు అయినా వాడిని క్షమించండి సార్ ప్లీజ్. నాకు అసలు కోపమే లేదు. రే రారా ఓవర్ గా బిల్డప్ ఇవ్వకరా. ఆలస్యంగా వస్తే వారికి నచ్చదని నాకు తెలిసేరా, వారి సిన్సియారిటీ గురించి తెలుసు కనుకేరా నేను ఫుడ్ బోర్డ్ లో ట్రావెల్ చేస్తుండగా జారి కింద పడి ముక్కు పగిలినప్పుడు కూడా ధర్మాసుపత్రికి వెళ్లి డాక్టర్ని కలవకుండా పక్కనే ఉన్న ఒక మెడికల్ షాప్ కి వెళ్లి జాన్సన్ బాండెడ్ కొని ముక్కు కతికించుకుని చేతిలో చిల్లి గవ్వలేక అకౌంట్ లో వేసుకుని ఆటోలో ఎక్కి సారు చూడడానికి కుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు, పెద్దలాయర్ అవుతాడయ్యా. లేదు సార్, చూస్తుంటే బస్సు ఫుట్ బోర్డ్ నుంచి జారి ముక్కుకు దెబ్బ తగిలి బ్యాండెడ్ వేసుకున్నట్టుగా లేదు సార్, ఎవరో ఒక ఆడపిల్ల హాకీ స్టిక్ తో ముక్కు చిత్తకొట్టట్టుగా ఉంది సార్. పర్లేదే, నువ్వు పైకి వస్తావు. అవును, నేను పెద్ద ఇండియన్ క్రికెట్ టీము అమౌంట్ తీసుకున్నా, అందుకే అందరూ కలిసి చెత్తకొట్టారు. ఈ బతుక్కి ఇతని గురించి మాట్లాడటమా? ఇతనికి ఇంట్లో ఏం కావాలన్నా ఏం చెయ్యాలన్నా సర్వాధికారాలు ఉన్నాయి. ఇతను చంటి చంటాబాయ్ అనుకోండి సార్. ఇంచక్క చంకనెక్కించుకుని చందమామ రావే జాబిలి రావే అని గోరుముద్దలు పెట్టండి సార్. కానీ నా 2 కళ్ళతో చూసిన 2 విషయాలు మీకు చెప్పి తీరాలి. రండి సార్, మీకు నిజం చెప్పి తీరాలి సార్. రండి సార్, నాతో రండి సార్. అవును, నువ్వు నాతో ఒక నిజం చెప్పాలన్నావు కదా, అంతవరకైనా నువ్వు ప్రాణాలతో ఉండాలా వద్దా? చెప్పు. చెప్తాను సార్. ఇతను జడ్జి సీతారామన్ పంపిన వ్యక్తి కాడు అని మీకు తెలుసా? జడ్జి సీతారామన్ ఎలా ఉంటాడో కూడా ఇతనికి తెలియదని నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొద్దిగా నా రూట్లోకి వచ్చేసారు సార్. ఎందుకు ఇతను ఈ ఇంట్లో దూరాడు అన్న మ్యాటర్ తెలుసా? తెలుసమ్మా. అక్కడే పప్పులో కాలేశారు. అతనేదో జూనియర్ గా వర్క్ చేయడానికి వచ్చాడని అనుకుంటున్నారు. కాదు, అతను ఒక లవ్ మ్యాటర్ కరెక్ట్ చేసుకోవడానికి ఇంట్లో దూరాడు సార్. అతను లవ్ చేయడానికి ఇంట్లోకి దూరాడని నాకు తెలుసు. ఎవరిని లవ్ చేస్తున్నాడో కూడా నాకు తెలుసు. అయ్యో, అమ్మకి తెలియదురా, అరి చాకు. సార్, ఈ మ్యాటర్ లో మీ టోటల్ రియాక్షన్ ఇంతేనా? నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది, యాక్షన్ మాత్రం భయంకరంగా ఉంటుంది. ఇవాళ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినట్టే లేదే. ఏం అడిగావు? ఏం లేదు, కోర్టును వదిలేసి కాలేజ్ పక్కకు వస్తేను అందుకని అడిగాను. కాలేజ్ ఆడపిల్ల చుట్టూ తిరుగుతున్నానని అడుగుతున్నావా? అయ్యో, ఇది గవర్నమెంట్ రోడ్డు, ఇక్కడ నేను నడవచ్చు, నువ్వు నడవచ్చు, ఎవరు కావాలన్నా నడవచ్చు. లాయర్ ప్రొఫెషన్ ఎలా ఉంది? చస్తూ బతుకుతున్నాను. ఏ
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని. అరచేతిలోనా? అవును. ఏది చూపించండి. ఎక్కడా కనపట్టలేదే? ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. నా చేతిలోనా? అవును, ఇప్పుడు అన్ని నీ చేతిలోనే ఉన్నాయి. అన్నీనా? అవును, అదే ఆ బుక్స్, గొడుగు, టీ స్కేలు. నేను తీసుకురా. నచ్చిందా? ఏది? అదే ఈ ఐస్ క్రీమ్. నచ్చలేదని చెప్తే ఏం చేస్తా? బాధపడతాను. బాగా నచ్చిందంటే సంతోషపడతాను. ఇప్పుడు నేను బాధపడినా సంతోషపడినా సరే గాని ఆ రోజు ప్యాకెట్లో గొడవ ఇంటికి ఏం జరిగేదా అని ఆలోచిస్తున్నాను. ఏం జరిగేది? మన ఇద్దరికి పెళ్లి జరుగుంటేది. తప్పించుకున్నావు, అదృష్టవంతులం. బస్ వచ్చింది. వెళ్ళొస్తాను. ఒక నిమిషం. ఏంటి? అది ఏం లేదు. ఇది చెప్పడానిక పిలిచింది? కాదు. అవును, కాదు. వస్తాను. వెళ్ళరా. ఏం లేదు, ఏం లేదు. చిక్కిపోయావు నాన్న. లెటర్ అందింది. ఇంత తొందరగా వస్తావు అనుకోలేదు. గుండె ఆగినంత పని అయింది. బాగున్నావమ్మా? బాగున్నా నాన్న. నువ్వు లేక మన ఇల్లు వెలవెలబోతోందమ్మా. ఏంటి ఇలా అయిపోయావు? రాశాను కదమ్మా, మీ బావ కేసు ఈ హైకోర్టుకు మార్చారు. ఆ బలరామయ్య ఎంత మొనగాడైనా సరే మీ బావను బయటకు తీసుకొస్తాను. ఆయన అంతు చూడకుండా వదిలిపెట్టను. బాబు ఏంటి సడన్ గా వచ్చారు? రే స్వామి, ఫోన్ చేసి ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. ఏ రోడ్లో నువ్వు అమ్మాయి తేళ్ళలో నేను చూడకూడదనా? రోడ్లో నేనేం చూడలేదే. నేను నిన్ను చూసానయ్యా. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావురా? నేను ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాను. ఏ ఉద్యోగం? ఎప్పుడు చేరావు? చెప్పనే లేదు. ఏముంది, లాయర్ పనే. లా చదివిన వాడిని తాపి పని చేస్తానా? ఏమా, ఓ పెద్ద వకీల్ దగ్గర జూనియర్ గా చేరాను. ఎవరా వకీలు? శివాజీ అని పబ్లిక్ లిటిగేషన్ ఎక్స్పర్ట్. మంచి పేరున్నవారే. సరే, వెంటనే చూద్దాం. వద్దు, ఆయన పాండిచ్చేరి వెళ్ళారు ఓ కేసు విషయంగా. ఏమిటన్నా సడన్ గా వచ్చారు? అంతా మీ అమ్మ కోసమేరా. ఎల్లుండి అపోలో ఆసుపత్రిలో చెకప్, వచ్చే వారం ఆపరేషన్, పేస్ మేకర్ పెట్టాలన్నారు. ఆపరేషనా? నిజంగా ఆపరేషన్ అమ్మా? నీ డ్రామా ఏమో అనుకున్నాను. ఆసుపత్రికి వెళ్లే ముందే మహాలక్ష్మిలా కోడలు ఇంటికి వస్తుంది అనుకున్నాను. ఏం చేయను, ఇలా అయిపోయింది. అయ్యా ఎవడ్రా వాడు? అయ్యా అయ్యా, వీడే కదా ఆ పొట్టిగా ఉన్న పిల్ల ఆశాన్ని మన ఇంటికి తీసుకొచ్చే సన్నాసి. అది వదిలేయండి, ఆ గౌన్ ఎప్పుడో చిరిగింది. అవును, మీరు ఆదిత్య ఊరి నుంచేగా వచ్చారు. వాళ్ళ నాన్న బలరామయ్య బాగున్నారా? రే గుడ్డి వెధవా, నేనేరా బలరామయ్యని. అయ్యా, మీరు బలరామయ్యా? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నారయ్యా. ఇలా అయిపోయారేమిటయ్యా? అయ్యా, పెదరాయిళ్ళ రొమ్ము విరుచుకు నిలబడేవారు కదయ్యా, ఇప్పుడు ఇలా చిన్నరాయిళ్ళ చిక్కిపోయారేమిటయ్యా? అయ్యా, భుజం మీద కండువా అనుకోకుండా జారి కింద పడ్డా కూడా చెల్లించని వంశం కదయ్యా. ఇప్పుడు కండువా వేసుకోవడానికి కూడా తడపటాయిస్తున్నారు కదయ్యా. అది వదిలేండి అయ్యా. మన మనిషిని కత్తితో పొడిచారా అని కృంగి కృషించిపోకండి అయ్యా. రేపు జరగబోయేది ఎవరికి తెలుసయ్యా? ఇదిగో ఆదిత్య ఉంటున్న ఈ మద్రాసులోనే గంగ కూడా ఉంది. దానికి చూసారా? రేపే ఒకరినొకరు కలుసుకుని మనసు మారి ఒక్కటయ్యారంటే మీరేం చేస్తారయ్యా? ఏమిటన్నా ఇది? పర్వాలేదు, నా తండ్రి కొట్టాడు అనుకుంటాను, కానీ ఆడవాళ్ళ మనసు చెప్పలేం కదరా. ఇప్పుడు అమ్మున్నారు. పేస్ మేకర్ వేసుకోవడానికి మద్రాసు వచ్చిన వారు పీస్ మేకర్ గా మారి మీ ఇద్దరినీ కలపాలి అనుకుంటే అప్పుడు మీరేం చేస్తారయ్యా? ఏమే, నువ్వు అలా అనుకుంటున్నావా? అయ్యో రామా, నేను అలా అనుకుంటానా? అబ్బా, అమ్మ అనుకోకపోవచ్చు. ఇడిగో ధ్వజస్తంభంలా నుంచున్నాడే, వీడనుకుంటే మీరేం చేస్తారయ్యా? చెప్పరా. ఈ కథలు నా దగ్గర వద్దు. ప్రాణం పోయినా సరే మాట మారదయో. ఆహా, ఇప్పుడు హాయిగా బాత్రూమ్కి వెళ్తాను. సార్, నేను బయలుదేరుతాను సార్. వెంకటపతి. అయ్యో సార్, నేను వస్తాను సార్. సార్, నేను ఈ ఆటోని కంటిన్యూ చేసి రేపు పొద్దున 7 టెన్షన్కి వచ్చేస్తాను సార్. లోపలికి రావయ్యా, కాఫీ సార్. సార్, మీరు ఆ కృష్ణరావు గారిని కలిసి మాట్లాడి రమ్మన్నారు. నేను అక్కడికి. కృష్ణస్వామి ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళాడయ్యా. వద్దు సార్. వెంకటపతి సార్,
మీకు తెలిసిందా సార్? చూడు, నాకన్నీ తెలుసు. కృష్ణస్వామి పెళ్ళాం 3వ నెల కడుపుతో ఉంది, అది కూడా తెలుసు. సార్ రావయ్యా. మీరు అనుకునే విధంగా నేను ఏ దురుద్దేశంతోనూ. అయ్యో, దురుద్దేశం సరుద్దేశం అంటే ఏమిటయ్యా ఇది? అలా కూర్చో నువ్వు. వెంకటపతి, లోపల ఏం చేస్తున్నావురా? సార్ దయచేసి నేను చెప్పేది వినండి సార్. ఏమిటి వెంకటపతి? ఏయ్ వెంకటపతి, ఎంతసేపు రా మనిషి లోపల? ప్రశాంతంగా ఉండే చోటు ఇది ఒక్కటే. ఇక్కడికి తగలడ్డావు. కావాలంటే వెళ్ళు. నాకు అవసరం లేదు కానీ మా అమ్మాయికి ఒక మంచి కుర్రాన్ని చూశానని చెప్పాను కదా, అతను నీకు చూపిద్దాం. ఇలా చూడు, నీకు విషయం చెప్పాలి. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సడన్ గా భయం నుంచి ధైర్యం వచ్చేసింది. కట్టపడితే ప్రాణాలు దక్కుతాయి లేదో కూడా తెలియదు. ఎలా చెప్పాలని. ప్రాణానికి ప్రమాదం. వస్తా. ఇప్పుడు నేనేం చెప్పలేను. మరిద్దరు చూసారు, నరికి పారేస్తాను. నేను వెళ్ళొస్తా. రొమాంటిక్ గా లేదు. అది అది అలాగే లెఫ్ట్కి తిప్పి ఆపిస్తాం. అందరూ దిగండి. ఇల్లు వచ్చేస్తుంది. ఇది శివాజీ ఇల్లా? అవును. లోపలికి వెళ్తే శివాజీని చూడొచ్చా? శివాజీ ఏంటి, నంబియార్ వీరప్ప ఫైటే చూడొచ్చు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఒక నీతో పాటు వచ్చారు, ఇంకోరు లోపల నుంచి వస్తారు. వస్తున్నారు చూడు. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది వీరప్ప. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అది నంబియార్. ఇతను ఇక్కడ ఎందుకున్నాడు? ఇదేంట్రా, నా ఇంటికి వచ్చి ఇక్కడ ఎందుకున్నాడు అంటాడు? పిచ్చాసుపత్రిని తీసుకొచ్చావా? వచ్చేప్పుడు బాగానే ఉన్నారు, ఇక మీరే చేయాలి. ఈయన శివాజీ. ఇక్కడికి వచ్చాడడానికి ఈయనవడో? చెయ్యి చూపించి అసహ్యంగా వాడు వీడు అంటుంటే మాట్లాడకుండా నుంచుంటారే. ఏయ్, నా బిడ్డ ఉద్యోగం చేసే చోటికి నేను వచ్చానయ్యా. నీ అబ్బాయి ఇక్కడ పని చేస్తున్నాడా? నా కూతురుండే చోట నీ కొడుకేం పనయ్యా? నీ కూతురు ఇక్కడ ఉంటుందా? నా కొడుకు ఉద్యోగం చేసే చోట నీ కూతురికి ఏం పని? గది హౌస్ వారాన్ని నా కారణం చెప్పి పట్టుకోమనరా. వారు చెప్పేదేమిటి, నేను చెప్తున్నాను. నీకు నిజంగా గుండెలో దమ్మే ఉంటే నువ్వు చంకనెక్కించుకుని గోరుముద్దలు తినిపిస్తున్నావే నీ జూనియర్ ఆదిత్యని వీళ్ళిద్దరి ముందు దించవయ్యా. ఏయ్, నా దగ్గర పని చేసేవాడు పిల్లట నాకు దమ్ము ఉండాలా? ఏయ్ ఆదిత్య, చిన్నయ్య అది అడుగు వస్తున్నాడు. ఎవరితో వస్తున్నాడు చూడండి. ఏమిటి చేస్తున్న పని? ఆ అమ్మాయి వెంట పడి తిరుగుతావా? అది కాదు. అసలు సిగ్గేమైనా ఉందా నీకు? ఆ చేతి కింద బతికిన వాడు నన్ను అవమానిస్తుంటే నువ్వు వాడి కూతురు వెంట పడతావా? నా పరువేం గాను. రోషం ఉన్నవాడు అయితే ఈ పని చేస్తావురా? మన కుటుంబ గౌరవం ఏం కావాలనుకున్నావు? మిస్టర్ వెంకటపతి, విన్నావుగా వాళ్ళ అబ్బాయిని పట్టుకుని ఎలా దండిస్తున్నారో? నువ్వు గౌరవమైన కుటుంబంలో పుట్టావుగా, నీకు రోషం పౌరుషం సిగ్గు శరం ఏమీ లేవా? అమ్మాయితో ఇంకా నీకేమిట్రా? ఎక్కడికి వెళ్ళావే? ఆ సంబంధం తెగిపోయింది కదా. అడ్రస్ వచ్చింది ఇదికేనా? చెప్పు. తలవంపులతో బతికే కన్నా తలదించు చావటం మంచిదిరా. గుర్తులేదా? కత్తిపొడితో పెళ్ళాగిపోయిన సంగతి మర్చిపోయావా? టోటల్ గా నువ్వు ఒక నాటలు టచ్ ఇచ్చావే, ఎందుకు? ఏం లేదు, ఈ ఇంట్లో కొన్ని విషయాలు చీకట్లో చిక్కుకున్నాయి. వాటిని వెలుగులోకి తీసుకురావడానికే నేను ఇలా నారదుడి వేషం వేయాల్సి వచ్చింది. నారాయణ 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 హాయ్ నారాయణ. కోడి దొరికింది. ఏకలు తీస్తేనా ఉచ్చుతేనా? ఓర్తిక్కనా టింగరు, వీడికి మళ్ళీ ఏకలు తీసిన కోడి వండితే టేస్టే ఉండదు. నీకు మళ్ళీ బొచ్చుకొని తీసుకుపోయి అక్కడ ఏకలు తీసి వండితే సూపర్ టేస్ట్. ఓకే, నారాయణ నారాయణ. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా. ఆగండి, మీరంతా ఎవరు? వర్ణోత్తరణ సంఘానికి వ్యక్తుల కోసం వచ్చారా? అవును. నేను చెప్పేది వినండి. మా నాన్న క్షత్రియుడు, మా అమ్మ క్రిస్టియన్, మా అక్క బ్రాహ్మణ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, నా తమ్ముడు రెడ్డివారి పిల్ల ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు నా జాతి ఏంట్రా? ఆటోలరా ఆటోమేటిక్ తెలుస్తుంది. కోండేనా? క్షమించండి మావయ్య, ఆదిత్య గురించి మీకు చెప్పకుండా దాచిపెట్టాను. అందుక మొహం ముడుచు కూర్చున్నావు? మీ నాన్న తిట్టినది కదా? ఎలాగైనా మీరే నాన్నతో మాట్లాడి సమాధానపరచాలి. నా చదువు ఆపకుండా చూడాలి. నీకు ఆ అబ్బాయి నచ్చాడా? నాకు నచ్చాడనుకో, కానీ పేరేమిటని అడిగితే మాత్రం ఓల్డ్ టైప్ మిషన్ లాగా టొకటొకమని కొనుక్కుతాడు.
సరే వివాహం జరగకుండా ఉండడానికి అంత మీరు ప్రయత్నించారే, అది జరగాలి అంటే ఓల్డ్ ఫెలోషిప్ అని ఒప్పించాలి. అందుకు మీరేం ప్రయత్నించారు? రెండు రిబ్ బోన్, కాలర్ బోన్, యాంకిల్ అండ్ జా దెబ్బతిన్నాయి. పైగా లోగాయం ఒకటి. ప్రాణాలు దక్కటమే అదృష్టం. మాట్లాడకుండా ఉంటే మంచిది. గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్. సారీ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. ఇవి విజిటింగ్ హౌస్ కదమ్మా, వెళ్ళండి ప్లీజ్. అమ్మా, మా ఊరి పిల్ల ఓ నిమిషం చూసి వెళ్తుందిలేమ్మా. ఒక నిమిషం ఉండి త్వరగా వెళ్ళండి. ఆ ఒక్క నిమిషం 5 నిమిషాలుగా మార్చుకోండి. ఇలారా. ఆదిత్య వాళ్ళ నాన్న చూసారా? లేదు లేదు, చూస్తే చంపేరు. అత్తయ్య, ఇది అమ్మవారి గుడిలో అర్చన చేసి తెచ్చాను. మేం తెలుగు వాళ్ళం, నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి అని అమ్మవారితో ఒక చిన్న గొడవ పెట్టుకుని ప్రసాదం తీసుకొచ్చాను. ఎందుకమ్మా నాకు ఇటువంటి వ్యాధి వచ్చింది? భయంగా ఉంది. మళ్ళీ నయమే వస్తానని భయంగా ఉంది. అమ్మ దేవుడు, నువ్వు బతికి రాలేదంటే మేమేం కావాలి, మన ఊరేం కావాలి? ఏమ్మా, నువ్వు కాక ఇంకెవరైనా ఆ ముక్కోపి బలరామయ్యని కట్టిపడేయగలరా? అది నీ వల్లే అవుతుంది అత్తయ్య. నువ్వు క్షేమంగా ఉండాలి. కానీ నా పట్ల చిన్న తప్పుంది. ఏంటి? అమ్మంటుండేది, ఒట్టి రోటిని రుబ్బకూడదే గంగా, నీకు రాబోయే అత్తగారికి కీడని. చిన్నప్పుడు కావాలని రుబ్బేదాన్ని. ఒకవేళ అందుకే నీకు ఇలా అయిందేమో. అది సరేనమ్మా, అత్తగారి గురించి చెప్పావు. మరి మామగారికి బుద్ధి రావాలంటే ఏం చేయాలో అది చెప్పు. దానికి రోలు రోకలు చాలదు, పెద్ద పలుగు పార్లే కావాలి. ఓ గంగా, కూర్చో కూర్చో. ఎందుకమ్మా భయపడతావు? నాకు నీ మీద ఎందుకమ్మా కోపం? నాకు మీ నాన్నంటేనే పడదు అంతే. వాడు అంత చెడ్డవాడేం కాదు. కాకపోతే ఎప్పుడన్నా కాస్త తిక్కరగితే నలుగురు ముందు నన్ను రారా పోరా అంటాడమ్మా. ఈ కుంక నీ చేత్తోనే మీ అత్తయ్యకి పెట్టు, అలాగే నువ్వు పెట్టుకో. అమ్మా తల్లి, వస్తానత్తయ్య, వస్తాను. గంగా, నీ వల్లే నా భార్య మొహంలో నవ్వు చూశానమ్మా. చాలా సంతోషం. కానీ నీ మాట, నవ్వు, నీ హద్దు అంతవరకే. నీ జానతనంతో నా కొడుకును వల్లో వేసుకోవాలనుకున్నావో ఎక్కడికి పోయి తగలడ్డా శివ? లాయర్ గారు, టైం ఎంతైంది? మీ చేతి ముందు కావచ్చు. ఇంకో 5 నిమిషాల్లో జడ్జి గారు పిలుస్తారు. వీడెక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో, చండాలుడు. రే శివ! ఎక్కడ మీ వకీల్? వేరే కేసు విషయమై పాండిచ్చేరి వెళ్ళారు. మరి నా బెయిల్ అప్లికేషను? నన్ను పంపారు. నిన్న వచ్చిందాన్నే వెళ్ళు. నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు. నా అల్లుడిని బయటికి తేవాలనుకుంటున్నాడా?
లేక శాశ్వతంగా జైల్లోనే ఉంచాలనుకుంటున్నాడా? లంచం పుచ్చుకున్నాడా మీ నాన్న దగ్గర? ఆ? నా అల్లుడు జైల్లో ఉండటానికి కారణం కేవలం మీ నాన్నే తెలుసా నీకు? అతని కొడుకు నువ్వు వాదించి కేసు గెలిపిస్తానంటావు. నేను నమ్మను కూడా. ఇలా చూడండి, నేను మీ దగ్గర పనిచేసేవాడిని కాదు, వకీల్ శివాజీ గారి దగ్గర పనిచేసేవాడిని. మీకు ఈ కేసులో నేను వకాల్తా పుచ్చుకోవడం నచ్చకపోతే రాసివ్వండి, వెళ్ళిపోతాను. లేదా నా పని నన్ను చేయనివ్వండి. అంతా అయిపోయింది, నాశనం అయిపోయింది. నా ప్రయత్నం వృధా అయ్యింది. ఇదంతా ఆ శివగాడి వల్లే. బాబు, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నా అల్లుడిని బయటికి తీసుకొచ్చారు. నా బిడ్డకి కొత్త జీవితాన్ని అందించారు. నా కూతురికి వివాహం నిశ్చయం చేశాను. పెళ్లి కొడుకు మరెవరో కాదు, ఇడిగో మీ ముందు నుంచున్నాడే, మీరు బయటకు తీసుకొచ్చిన నా పెద్దల్లుడే. మావయ్య ఇలా రండి. ఏంటి మీరనేది? నాకు తెలుసు అల్లుడు, అసలు మొదటే గంగను నీకిచ్చి పెళ్లి చేయకపోవడం నా తప్పు కాదు. మీరనేది పద్ధతి కాదు. నా పరువు కాపాడింది నువ్వేగా అల్లుడు. నా బిడ్డని తల్లికన్నా ఎక్కువగా ఒకరు చూసుకుంటున్నారు. నేను తన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ అమ్మాయిని చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు, కానీ తనకెవ్వరూ లేరు. నేను తన్నే పెళ్లి చేసుకోబోతున్నాను. వీలైతే వచ్చి పెళ్లి జరిపించండి. ఎవరు? మంగమ్మ. నేను మా నాన్నతో ఊరు వెళ్తున్నాను. అంతా విన్నాను. నువ్వేమన్నావు? ఊరికొస్తావా? వస్తాను. అమ్మని డిశ్చార్జ్ చేసినప్పుడు నేను వస్తాను. తప్పకుండా రావాలి. ఎదురు చూస్తుంటా. పడిపోయే వేళల్లో ఎదురే వస్తే సాలే. దిగండి. హాయ్ తాతయ్య. గంగా, అమ్మమ్మ, బాగున్నారా? రైట్ రైట్. నీ కోసం నా కళ్ళు కాయలు కాసాయమ్మా. ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు? ఏం ఇంజనీర్ చదువు నా మనవరాలు ఉంది. సగం చేసింది. హాయ్, పట్నం పిల్లలా ఉన్నావు గంగమ్మ. దినేష్,
మంగా నువ్వేమో అనుకున్నాను గట్టిదానివేనమ్మా. నిన్నో విషయం అడగాలి, వస్తాను. తిన్నగా ఇంటికొచ్చి అడుగుతాను. అదేగా సాంప్రదాయం. ఏమంటావు అల్లుడు? అంతా మన మంచికే అనుకునేవాణ్ణి. కానీ నా తలరాత ఎటు చూసినా చుక్కెదురవుతోంది. పెద్ద మనిషి, ఆదరించిన మనిషి అని నిన్ను అడగకుండా సంబంధం మాట్లాడాను. అది కత్తుల దాకా వెళ్ళి కోర్టుకెక్కింది. ఇప్పుడు ఎంతైనా అయిన సంబంధం కదా అని మీ బావని అడిగాను. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని. అతను వేరే అమ్మాయిని చూసుకున్నాడట. నిన్ను అడగకుండా నేను ఈ సంబంధాలు చూశాను కదా, అందుకే ఈ శిక్షేమో. మొదటి సంబంధమే మంచి సంబంధం. గంగా, ఏమన్నావు? ఏమనలేదే. అన్నావు. లేదు, నీలో నువ్వే ఏదో అనుకున్నావు. మొదటి సంబంధమే మంచి సంబంధం అనేదో. అదే మీరు మొదట చూసిన సంబంధమే జరిగి ఉండకూడదా అన్నాను. నేనే అర్థం లేకుండా వద్దన్నాను. నాది కూడా తప్పే. ఆ అబ్బాయి నీకు నచ్చాడా? బలరామయ్య గారు అబ్బాయి ఆదిత్య. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పు, ఎందుకు చెప్పలేదు? చెప్పమ్మా. అవునని చెప్పమ్మా. ఇప్పుడే బలరామయ్య గారి ఇంటికి వెళ్తాను. ఆయన కాళ్ళు పట్టుకుంటాను. బిడ్డల ముచ్చట తీర్చడం కన్న తండ్రి బాధ్యత కాదా? అవునండి. లేకపోతే తండ్రి అన్న మాటకు విలువేంటమ్మా? చెప్పమ్మా, నన్నేం చేయమంటావు? బలరామయ్య గారి కాళ్ళు పట్టుకోనా, లేక నా కూతుర్ని కోడలు చేసుకోని మెడ పట్టుకోనా? చెప్పమ్మా. ఏ వద్దు నాన్న. అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను మా నాన్నకు అన్నం తెప్పుతున్నాను, నన్నేమీ అడగకూడదు. నాన్న, వెంకమ్మాయి కూతుర్ని ఆ పీటీ మాస్టర్కి ఇచ్చి రెండో పెళ్లి చేయబోతున్నారు. వాడు పీటీ మాస్టర్కి ఇచ్చుకొని బ్యాండ్ మాస్టర్కి ఇచ్చుకొని మనకేదా? మనం అంత తేలిగ్గా వదులుకోకూడదు. నేను గంగని ప్రేమిస్తున్నాను. ఏమిటండి అనేది? ఆ రోజు జరిగింది మర్చిపోయావరా నువ్వు? నన్ను కత్తితో పొడవటానికి వచ్చాడే సామి కనుక అడ్డు రాలేదంటే ఆ రోజు మీ అమ్మ తాళి దిగుండేది. నువ్వు అన్నత పక్షిలా అయ్యేవాడు. మర్చిపోయి మాట్లాడుతున్నావు. అసలు ఆ గొడవ మొదలు పెట్టింది మనమేగా. ఆ వెంకటపతి ఎవరు? నా చేతి ముచ్చి తిని బతికినవాడు. ఇవాళ వాడి కూతురుకు వస్తుందని వాడిని ముష్టి అడగబట్టావా? నాన్న, మీకు మీ గౌరవమే ముఖ్యమా లేక మీ అబ్బాయి జీవితం ముఖ్యమా? గౌరవమేరా, మరే నాకు అక్కర్లేదు. చేస్తాను కానీ గౌరవాన్ని మాత్రం వదులుకోను. మాట్లాడచ్చు. లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఆవిడ మీరు ఎక్కువ స్ట్రెయిన్ చేయకండి. సర్జరీ నుంచి ఆవిడ ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు. అలాగేనండి. ఏంటి బయట తండ్రి కొడుకులిద్దరు నేను బతికుండగానే వాడిని తిడుతున్నారే. నేను చచ్చిపోతే ఎక్కడికే నువ్వు పోయేది? నాన్న వల్లేనమ్మా. నువ్వు ఆశపడుతున్నావట. ఆ వెంకమ్మాయి కూతురు గంగలేదు, ఆ అమ్మాయిని నేను చేసుకోవాలట చెప్తున్నారు. ప్రాణం పోయినా నేను పెళ్లి చేసుకున్నానుగా. అదేంట్రా? కత్తిలో నాన్నను పొడవడానికి వస్తే అవునా? మా కోసమైనా అదే ఆయన అన్నారు.
నేను గౌరవం ముఖ్యమని అన్నాను కదా. ప్రాణం పోయినా సరే అమ్మాయి నేను పెళ్లి చేసుకోనని పోట్లాడుతున్నాను. ఇందులోనే నువ్వు పసిగట్టేశావు. పోరా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ముగ్గురు రాణమ్మలు కలిసి ఏ దేశానికి వెళ్తున్నారేంటి? విదేశాలకు వెళ్తున్నా వస్తావేటి? పిల్ల శిశింద్రే అడగతల్లా చెప్తే సిక్కిపోతారేంటి? అక్క నెల్లూరాడికి ఘాటుగా సమాధానం చెప్పు. ఇప్పుడు ముసలోడు ముసలిది పట్నం నుంచి వస్తున్నారు, చూసిపోదామని వచ్చాం. నీ తేరే ఎంతందం నా గీత గోవిందాలే నీ రాధా నీ నేరా నీరాక నా కోసం బాతంతా పులకింతాలే నా గాథ నీదేరా ఒకటా రెండా వందేళ్ళ జ్ఞాపకం చూపుతోనే నవ్విలే కన్నా ఆరోగ్యంగా వెళ్ళి ఆరోగ్యంతో తిరిగి వచ్చింది తను. అడగవేయండి పోతుంటా నాకెందుకు. సరే నాకే నేను వేసుకుంటాను. డాక్టర్ రేటు రాలేదా? ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. డ్యూటీలో వెళ్ళి అత్తయ్య బావ రాలేదా? వాడు రాడు. తండ్రి కొడుకులిద్దరి మధ్య మాటా పెరిగి గొడవ దాకా పోయింది. అంతా నీ గురించి. వాళ్ళ నాన్న ఎంతగానో చెప్పారు, ఆగిపోయిన పెళ్లి జరిపిద్దామని. వాడు చేసుకోనన్నాడు. కావాలంటే మీరు గౌరవాన్ని వదులుకోవచ్చు, అది నా వల్ల కాదు, నా నిర్ణయానికి తిరుగులేదని తేల్చి పారేశాడు. ఇక ఈ పెళ్లి గురించి బలవంతం చెయ్యొద్దన్నాడు. పెళ్లి గిళ్ళి అని ఇంకోసారి మాట్లాడితే నన్ను మర్చిపోవాల్సి వస్తుందని బెదిరించాడమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.